హలో అండ్ వెల్కమ్ ఎవ్రీబడి. ఈ వీడియో ద్వారా ఐటీఐ మెకానిక్ డీజిల్ ట్రేడ్ థియరీ సంబంధించిన మాడ్యూల్ 11 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ చూద్దాం. మాడ్యూల్ 11లో ఛార్జింగ్ సిస్టమ్, స్టార్టింగ్ సిస్టమ్, తర్వాత ఇంజిన్‌లో వచ్చే ట్రబుల్ షూటింగ్ వీటి గురించి క్వెషన్స్ అడగడం అనేది జరుగుతుంది. సో, ఓవరాల్‌గా దీంట్లో 50 క్వెషన్స్ ఉన్నాయి మాక్సిమం. 50 క్వెషన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్, విచ్ ఈస్ యూజ్డ్ టు టర్న్ ద ఇంజిన్ ఫ్లైవీల్ ఇన్ ఎ స్టార్టింగ్ సిస్టమ్? స్టార్టింగ్ సిస్టమ్‌లో ఇంజిన్ ఫ్లైవీల్‌ని తిప్పడానికి ఏది ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ డ్రైవ్ పినియన్, ఆప్షన్ బి డ్రైవ్ పుల్లీ, ఆప్షన్ సి డ్రైవ్ కప్లింగ్, ఆప్షన్ డి డ్రైవ్ షాఫ్ట్. దీంట్లో స్టార్టింగ్ సిస్టమ్‌లో వచ్చేసి ఏ టైప్ ఆఫ్ స్టార్టింగ్ సిస్టమ్ అనేసి ఇక్కడ అడగలేదు. బట్ ఆప్షన్స్ చూస్తుంటే ఇదొచ్చేసి ఎలక్ట్రిక్ స్టార్టింగ్ సిస్టమ్‌గా ఉంది. ఎలక్ట్రిక్ స్టార్టింగ్ సిస్టమ్‌లో వచ్చేసి సెల్ఫ్ స్టార్టర్‌ని ఉపయోగిస్తాం. దాన్ని మనం స్టార్టర్ మోటార్ అని కూడా అంటాం. స్టార్టర్ మోటార్‌లో డ్రైవ్ పినియన్ అనేసి ఒకటుంటుంది. ఆ డ్రైవ్ పినియనే మన ఫ్లైవీల్ యొక్క టీత్‌కి అటాచ్ అవుతుంది. సో, ఇది మన స్టార్టింగ్ మోటార్. ఎలక్ట్రిక్ స్టార్టింగ్ సిస్టమ్‌లో ఉపయోగించే మోటార్ ఇది. దీంట్లో ఈ పార్ట్ ఉంది గదా! ఈ పార్ట్ వచ్చేసి డ్రైవ్ పినియన్ అంటాం. సారీ. యెస్. ఈ పార్ట్ ఉంది గదా! దీన్నే డ్రైవ్ పినియన్ అంటాం. ఈ డ్రైవ్ పినియన్ పైన ఉన్నటువంటి టీత్ ఉన్నాయి గదా! ఈ టీత్ వెళ్ళేసి ఎప్పుడైతే మనం స్విచ్ వేస్తామో, ఆ వెంటనే ఈ సోలెనాయిడ్ యాక్టివేట్ అయ్యి, ఈ యోక్ ఉంది గదా! ఈ యోక్ వచ్చేసి ఇట్లా ముందుకు తోస్తుంది. ఇట్లా ముందుకు తోసినప్పుడు ఈ డ్రైవ్ పినియన్ గూడా ముందుకు వెళ్ళి, ఫ్లైవీల్ పైన గూడా టీత్ ఉంటాయి. ఈ పళ్ళకు తగ్గట్టుగా. సేమ్ దానికి మ్యాచ్ అయిపోయి, ఈ పినియన్ గట్టిగా రొటేట్ చేస్తుంది. అలా రొటేట్ చేసిన తర్వాత ఫ్లైవీల్ తిరుగుతుంది. ఫ్లైవీల్ తిరిగిన తర్వాత ఫ్లైవీల్‌కి అటాచ్ అయినటువంటి క్రాంక్ షాఫ్ట్, ఆ తర్వాత కనెక్టింగ్ రాడ్, పిస్టన్ అవన్నీ రొటేట్ అవుతూ పిస్టన్ రెసిప్రొకేట్ అయితది. ఇవన్నీ మిగిలినవి రొటేట్ అయితాయి. అవుతూ సైకిల్ ఆఫ్ ఆపరేషన్స్‌ని రన్ చేస్తే ఎప్పుడైతే పవర్ స్ట్రోక్ వస్తుందో ఇంజిన్ రన్ అయితది. ఇది ఇవి స్టార్టర్ మోటార్‌లో ఉండేది. ఇది పీనియన్ యాక్చువల్లీ ఫ్లైవీల్‌కి అటాచ్ అవుతది. సో, ఇది నెక్స్ట్ క్వెషన్. వేర్ కమ్యుటేటర్ ఈస్ యూజ్డ్? కమ్యుటేటర్ ఎక్కడ ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ డైనమో, ఆప్షన్ బి ఆల్టర్నేటర్, ఆప్షన్ సి ట్రాన్స్‌ఫార్మర్, ఆప్షన్ డి ఇగ్నిషన్ కాయిల్. దీంట్లో వచ్చేసి రైట్ ఆన్సర్ డైనమో. డైనమోలో కమ్యుటేటర్ ఉంటుందన్నమాట. ఈ డైనమో అన్నా లేదంటే మన డైనమో యొక్క కన్‌స్ట్రక్షన్ ఉంది గదా! దాని యొక్క కన్‌స్ట్రక్షన్ తర్వాత స్టార్టర్ మోటార్ యొక్క కన్‌స్ట్రక్షన్ ఈ 2 గూడా సమానంగా ఉంటాయి. ఆల్‌మోస్ట్ ఈక్వల్, కొంచెం డిఫరెన్స్‌గా ఉంటుందంతే. ఇక్కడ స్టార్టర్ మోటార్‌లు గనుక మీరు గమనిస్తే, ఇక్కడ ఈ పార్ట్ ఉంది గదా! ఇక్కడ రౌండ్‌గా దాన్ని మనం కమ్యుటేటర్ అంటాం. ఈ కమ్యుటేటర్ ఏంటి అంటే, ఈ కాయిల్ ఉంది గదా! కాయిల్‌లో ఉన్నటువంటి తీగలన్నిటిని లాస్ట్‌లో ఈ విధంగా ఒక కమ్యుటేటర్ దీంట్లో సాలిడ్‌గా ఉంటుంది. దీని మీద ఇట్లా లైన్స్‌గా ఉంటాయన్నమాట. ఈచ్ వైర్ గూడా దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. దీనిపైనే బ్రషెస్ అనేవి ఫిక్స్ అవుతాయి. ఆ బ్రషెస్ ద్వారా దీనికి పవర్ అనేది సప్లై అవుతుంది. రైట్ ఆన్సర్ డైనమో. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ ల్యాక్ ఆఫ్ లూబ్రికేషన్? లూబ్రికేషన్ లోపానికి నివారణ ఏంటి? ఆప్షన్ ఏ టాప్ అప్ ఆయిల్ లెవెల్, చమురు స్థాయిని పెంచండి. ఆప్షన్ బి టాప్ అప్ ఫ్యూయల్ లెవెల్, టాప్ అప్ ఆఫ్ ఇంధన స్థాయి అంటే ఇంధనాన్ని అంటే ఫ్యూయల్‌ని ఇంకొంచెం పోయండి అనేసి. టాప్ అప్ అంటే మళ్ళీ పోయడం. ఓకే. టాప్ అప్ కూలెంట్ లెవెల్ ఆప్షన్ సి. ఆహ్, శీతలీకరణ స్థాయిని పెంచండి. ఆప్షన్ డి టాప్ అప్ ఎలక్ట్రోలైట్ లెవెల్. ఎలక్ట్రోలైట్ స్థాయిని టాప్ అప్ చేయండి. దీంట్లో సింపుల్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ల్యూబ్రికేషన్ ఉంది గదా! ఈ ల్యూబ్రికేషన్‌కి ఏది రిలవెంట్? సో, దీంట్లో వచ్చేసి ఆయిల్. ఈ ఫ్యూల్ వచ్చేసి ఫ్యూల్ సిస్టమ్‌కి సంబంధించినది. కూలింగ్ సిస్టమ్‌కి సంబంధించిన ఎలక్ట్రోలైట్ బ్యాటరీలో ఉంటది. సో, ఇవేవి గాదు. మనకు ఆయిల్. ఆయిల్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆయిల్ పోసుకోవాల అంతే. లూబ్రికేట్ అవ్వట్లేదనేసి మనం పెట్రోల్, డీజిల్ పోయలేం గదా! అది ఫ్యూల్ ట్యాంక్‌లో పోస్తాం ఇంజిన్ పని చేయనీకి. నెక్స్ట్ క్వెషన్. విచ్ వన్ ఆఫ్ ద పాసిబుల్ కాజ్ ఫర్ ఆల్టర్‌నేటర్ నాయిసీ? ఆల్టర్‌నేటర్ ధ్వనించడానికి కారణం ఏంటి? ఇంజిన్‌లో ఆల్టర్‌నేటర్ ఫిక్స్ అవుతుంది. ఆ ఆల్టర్‌నేటర్ అప్పుడప్పుడు సౌండ్ వస్తుంది. దానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ బేరింగ్ వర్న్ ఔట్, బేరింగ్ అరిగిపోవడం. ఆప్షన్ బి బ్లోన్ ఫ్యూజ్ వైర్, ఎగిరిన ఫ్యూజ్ వైర్ అంటే ఫ్యూజ్ ఉంటుంది కదా! అది డ్యామేజ్ అయిపోయింది. మనం ఫ్యూజ్ ఎగిరిపోయిందంట అంటారు కదా! ఇప్పుడు ఫ్యూజ్‌లు తక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ప్రతి చోట ఆర్‌సీసీబీలు, ఎంసీబీలు ఉన్నాయి. ఓకే. కానీ ఇప్పటికి అక్కడక్కడ ఉంటాయి చాలా చోట్ల. వెహికల్స్‌లో కూడా ఉంటాయి ఫ్యూజెస్.
బ్రోకెన్ డ్రైవ్ బెల్ట్ బ్రోక్ అయిపోవడం అంటే విరిగిపోవడం. ఆప్షన్ డి వోల్టేజ్ రెగ్యులేటర్ వైండింగ్ ఓపెన్. వోల్టేజ్ రెగ్యులేటర్ వైండింగ్ ఓపెన్ అవ్వడం. అంటే సేమ్ టు సేమ్ ఇదే ఇక్కడే పెట్టేసాడు. రెగ్యులేటర్ యొక్క వైండింగ్ ఉంటుంది. వైండింగ్ అంటే కాయిల్ అనమాట. వైర్ ఓపెన్ అయిపోవడం అంటే కనెక్షన్ అనేది కట్. సో, ఇది వీడు అడిగిండేది. ఆల్టర్‌నేటర్ నాయిస్ రావడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే బేరింగ్ వార్న్ అవుట్. మనకి కేవలం ఈ ఆల్టర్‌నేటరే గాదు. ఏవైనటువంటి మెకానికల్ పార్ట్స్ ఉంటాయి గదా! రొటేట్ అయ్యే పార్ట్స్. వాటిల్లో మనకి కీచ్ కీచ్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. అంటే సౌండ్ రావడానికి సవలక్ష కారణాలు ఉంటాయి. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ బేరింగ్ అరిగిపోవడమే. ఫర్ సపోజ్ మన ఇంట్లో ఫ్యాన్‌లు ఉంటాయి గదా! మా ఇంట్లో ఏసీలున్నాయి సార్. మాకి కూలర్‌లున్నాయి అనేసి కొంతమంది అనొచ్చు మేబీ రిచ్ కిడ్స్. కానీ మెజారిటీ మా ఇంట్లో ఇప్పటికి ఫ్యానే ఉంది. ఓకే. ఆ ఫ్యాన్‌లో అప్పుడప్పుడు ట్రబుల్స్ ఒస్తాయి. అయేంటంటే మనకి కీచ్ 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 అని సౌండ్ ఒస్తది. ఆ సౌండ్ ఒచ్చినప్పుడు మెకానిక్‌ని పిలిస్తే ఆడు బేరింగ్ అరిగిపోయింది అంటాడు. అది బేరింగ్ అన్నాడు. బేరింగ్ అరిగిపోతే మనకు సౌండ్ ఒస్తది అట్లా. ఈ ఆల్టర్‌నేటర్‌లో ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ మనకు ఈ ఆల్టర్‌నేటర్‌లో ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటి గురించి ఇచ్చాడు. ఇంజిన్ రన్ అవుతున్నప్పుడు చార్జ్ అవ్వట్లేదు అంటే మనకి ఇవన్నీ సమస్యలుంటాయి. అంటే బ్లోన్ ఫ్యూజ్ వైర్ అంటే ఫ్యూజ్ ఎగిరిపోవడం, తర్వాత డ్రైవ్ బెల్ట్ లూజ్ అయిపోవడం, డ్రైవ్ బెల్ట్ విరిగిపోవడం, వర్న్ ఔట్ స్టిక్కీ బ్రష్ దాని లోపల అంటే ఆల్టర్‌నేటర్ లోపల బ్రషెస్ ఉంటాయి. ఆ బ్రషెస్ విరిగిపోవడం, ఓపెన్ ఫీల్డ్ సర్క్యూట్ అంటే ఫీల్డ్ సర్క్యూట్ వచ్చేసి క్లోజ్ అయ్యుండాలి. వైర్ తెగిపోయి ఉంటుంది. ఆ తెగిపోవడాన్ని ఓపెన్ అంటాం. ఆ ఛార్జింగ్ సర్క్యూట్‌లో తర్వాత స్టార్టర్ వైండింగ్‌లో, రెక్టిఫైయర్ సర్క్యూట్‌లో వైర్ తెగిపోవడం, తర్వాత డిఫెక్టివ్ డయోడ్స్‌లో ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఓవర్ చార్జింగ్‌కి కూడా ఇక్కడ ఇచ్చాడు. ఓవర్ చార్జింగ్‌కి గల సమస్యలేంటంటే కారణాలు ఏంటి అంటే గేజ్ డిఫెక్టివ్‌గా ఉండడం. అది. తర్వాత లో ఔట్‌పుట్. లో ఔట్‌పుట్ వల్ల దీనికి గల కారణాలు ఏంటంటే స్లిప్ రింగ్స్ అరిగిపోవడం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లూజ్ కనెక్షన్. ఇవి 2 దీనికి. ఆల్టర్‌నేటర్ నాయిస్ రావడానికి గల కారణం వచ్చేసి బేరింగ్ అరిగిపోవడం. ఇప్పుడు అడిగినటువంటి క్వెషన్ ఇదే. ఓకే. బేరింగ్ వర్న్ ఔట్. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హై ఆయిల్ కన్జంప్షన్? అధిక చమురు వినియోగానికి కారణం ఏంటి? ఆప్షన్ ఏ డిఫెక్టివ్ ప్రెషర్ గేజ్, లోపభూయిష్ట ప్రెషర్ గేజ్ అంటే ప్రెషర్ గేజ్ డ్యామేజ్ అయిపోయింది. ఆప్షన్ బి ఇంప్రాపర్ వాల్వ్ టైమింగ్, సరికాని వాల్వ్ టైమింగ్. వాల్వ్ టైమింగ్ సరిగ్గా లేదు. ఆప్షన్ సి ఆయిల్ లీకేజ్, ఆయిల్ లీక్ అయిపోతోంది. ఆప్షన్ డి క్లాగ్డ్ ఫ్యూయల్ ఫిల్టర్, అడ్డుపడే ఇంధన వడపోత. అంటే ఫ్యూయల్ ఫిల్టర్ మొత్తం అంతా అది దాని యొక్క లైఫ్ అయిపోయి ఫిల్టర్ చేయట్లేదు. మొత్తం అంతా డర్ట్ పార్టికల్స్ అన్నీ కూడా అడ్డం పడిపోయినాయి. ఇది ఆప్షన్ డి చెప్పేది. సో, ఇక్కడ క్వెషన్‌లో ఏంటి? హై ఆయిల్ కన్జంప్షన్. అంటే మన ఇంజిన్‌లో ఆయిల్ త్వరగా అయిపోతోంది. దానికి గల కారణం ఏంటి? దానికి గల కారణం ఏంటంటే ఆయిల్ లీకేజ్ అయిపోవడం. మన ఆయిల్ సంప్ అనేది ఒకటుంటుంది. మన ప్రతి ఒక్క వెహికల్‌కి కింద డ్రైన్ ప్లగ్ అంట. ఓకే. ఆ సంప్ కింద డ్రైన్ ప్లగ్ ఉంటుంది. ఆ డ్రైన్ ప్లగ్‌ని ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. అలా కాకోకుండా ఆయిల్ ఒక్కొక్కసారి వేరొక పద్ధతిలో లీక్ అయితది. ఎట్లా అంటే మేబీ చిన్న హోల్ పడడం ద్వారా కావచ్చు. లేదా మన పిస్టన్ రింగ్స్ వార్న్ ఔట్ అయిపోవడం ద్వారా కావచ్చు. ఇట్లా ఏమైపోతుంది అంటే మనకు ఆయిల్ కన్జంప్షన్ అనేది ఎక్కువైపోతది. పనిలో పనిగా మనకి ట్రబుల్ షూటింగ్‌లో ఇచ్చాడు. ఈ ఆయిల్ కన్జంప్షన్‌కి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ ఒకసారి చూసేద్దాం. సో, ఇక్కడ ఇచ్చాడు చూడండి. హై ఆయిల్ కన్జంప్షన్. ఈ హై ఆయిల్ కన్జంప్షన్‌కి గల కారణాలు ఏంటంటే ఎక్స్టర్నల్ లీకేజ్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ ఎక్కువగా లీక్ అయిపోవడం. ఆ తర్వాత హై ఆయిల్ లెవెల్, వాల్వ్ సీల్, తర్వాత పిస్టన్ రింగ్స్ వార్న్ అయిపోవడం, ఇంజిన్ లో విస్కాసిటీ. సో, ఇవన్నీ. బట్ ప్రెజెంట్ మాత్రం ఈ 2 గుర్తుపెట్టుకోండి. దీని నుంచి క్వెషన్స్ వచ్చాయి. ఒకటి ఆయిల్ లీకేజ్. నెక్స్ట్ అది. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన సర్క్యూట్ పేరేంటి? ఈ సర్క్యూట్ పేరేంటి అని అడుగుతున్నాడు. ఈ సర్క్యూట్ గనుక మనం ఓపెన్ చేసి చూస్తే దీంట్లో 1, 2, 3 కాయిల్స్ ఉన్నాయి. బాగుంది. ఈ కాయిల్స్ నుంచి వచ్చేసి దీనికి ఇట్లా వచ్చాయి. దీన్ని మనం రెక్టిఫైయర్ డయోడ్ అంటాం. వీటన్నిటిని ఒక్కొక్కటి 1, 2, 3, 4, 5, 6 డయోడ్‌లు ఉంటాయి. ఈ డయోడ్‌లు ఏసీని డీసీగా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ అయితాయి. యాక్చువల్లీ ఈ డయోడ్స్ ఏం చేస్తాయంటే కేవలం ఒక దారిలో మాత్రమే కరెంట్‌ని వెళ్ళేలా చేస్తాయి. కాంబినేషన్ ఉంది కాబట్టి ఇదంతా కలిపి ఏసీని డీసీగా మారుస్తుంది. ఆ తర్వాత మన ఇగ్నిషన్ స్విచ్, మన బీగం, తర్వాత ఫ్యూజ్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇది బ్యాటరీ. ఓకే.
ఈ బ్యాటరీ ఇక్కడ బ్యాటరీ ఉంది. ఇది ఉంది. ఇక్కడ నుంచి మనకు కరెంట్ అనేది ఇలా వస్తూ ఉంది. అంటే ఇక్కడ బ్యాటరీని చార్జ్ చేస్తుంది అని అర్థం. సో, ఆప్షన్స్‌లో ఛార్జింగ్ సిస్టమ్ ఎక్కడుందో చూడండి పనైపోతది. ఛార్జింగ్ సర్క్యూట్. నెక్స్ట్ వన్. విచ్ ఈస్ ద రొటేటింగ్ పార్ట్ ఆఫ్ ఎన్ ఆల్టర్‌నేటర్? ఆల్టర్‌నేటర్ యొక్క భ్రమణ భాగం ఏమిటి? ఆప్షన్ ఏ స్టేటర్ వైండింగ్. స్టేటర్ వైండింగ్ అంటాం. ఓకే. తెలుగులో కూడా సేమ్ టు సేమ్ ఉంది. ఆప్షన్ బి రోటర్ వైండింగ్. ఆప్షన్ సి యోక్. ఆప్షన్ డి కార్బన్ బ్రష్. ఇక్కడ ఆల్టర్‌నేటర్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలా? ఈ ఆల్టర్‌నేటర్ ఏంటి అంటే మనకు వెహికల్‌లో మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చి బ్యాటరీని చార్జ్ చేస్తది. దాంతో పాటు రన్నింగ్ కండిషన్‌లో మనకి ఎక్కడైతే కరెంట్ కావాలో వాటన్నిటికి కూడా ఆల్టర్‌నేటర్ నుంచే కరెంట్ అనేది వెళ్తది. సో, ఇక్కడ ఏమడుగుతున్నాడు ఈ ఆల్టర్‌నేటర్‌లో రొటేటింగ్ పార్ట్ ఏంటి అనేసి. ఇక్కడ ఒక చిన్న కామన్ సెన్స్‌తో దీన్ని ఆన్సర్ చేసేయొచ్చు. ఏంటి అంటే ఈ రొటేటింగ్ అనేసి ఉంది గదా! ఈ రొటేటింగ్, ఈ రోటర్ ఈ రెండిటిని మ్యాచ్ చేయండి పనైపోతుంది. సో, ఇది సింపుల్. బట్ మనం ఒకసారి ఈ ఆల్టర్‌నేటర్ గురించి చూసేద్దాం. సో, ఇది మన ఇంజిన్ అనుకుందాం. ఈ ఇంజిన్‌లో వచ్చేసి ఇక్కడ ఉంది గదా! దీన్నే ఆల్టర్‌నేటర్ అంటాం. ఓకే. ఈ ఆల్టర్‌నేటర్ వచ్చేసి ఇట్లా మనకొక బెల్ట్ ఉంది గదా! ఈ బెల్ట్ ద్వారా రన్ అవుతది. ఈ బెల్ట్ వచ్చేసి మన క్రాంక్ షాఫ్ట్ పుల్లీకి అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో, ఇది పరిస్థితి. తర్వాత మనకి ఇదే ఆల్టర్‌నేటర్ క్లియర్‌గా ఇచ్చాడు చూడండి. ఇదే మన బెల్ట్. ఒకవేళ బెల్ట్ తెగిపోయిందంటే ఇది వర్క్ అవ్వదు. ఈ ఆల్టర్‌నేటర్ యొక్క ఎక్స్‌ప్లోడెడ్‌వి ఇక్కడ ఇచ్చాడు. ఒకసారి గమనించొచ్చు. దీంట్లో ఉన్నటువంటి పార్ట్స్. ఒకటి ఇది పుల్లీ ఇక్కడ బెల్ట్ అనేది ఫిక్స్ అవుతది. తర్వాత ఇది ఫ్రంట్ బ్రాకెట్. బ్రాకెట్ నథింగ్ బట్ మన ఈ పార్ట్స్ అన్నిటిని కలిపి ఉంచడానికి తయారు చేసుకునేటి ఒక వస్తువు. దాని లోపల మెయిన్ థింగ్ అంటే 2 ఉన్నాయి మెయిన్ థింగ్స్. అన్నీ మెయిన్ థింగ్సే. బట్ అట్లా ప్రిఫరెన్స్ ఇవ్వడం మంచిది కాదు. దీన్ని రోటర్ అంటాం. తిరుగుతూ ఉంది కాబట్టి దాన్ని రోటర్ అంటాం. తర్వాత దీన్ని ఆర్మేచర్ లేదా స్టేటర్ అంటారు. అది కదలుకోకుండా అలాగే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్ బ్రాకెట్ ఉంటే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్‌లో ఇంకోటి ఉండాలి కదా! దీన్ని రియర్ బ్రాకెట్ అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇదే రోటర్. ఈ రోటర్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా! సేమ్ టు సేమ్ అదే దాని యొక్క డ్రాయింగ్. దీనిపైన ఇక్కడ ఉన్నాయి కదా! 1, 2 ఈ రెండిటిని వచ్చేసి మనం స్లిప్ రింగ్స్ అంటాం. నేను ఇట్లా సైడ్‌కి రాస్తున్నా. ఎందుకంటే పైన ఇంకోటి వస్తది. స్లిప్ రింగ్స్. ఇది ఎస్ఎల్ఐపి గుర్తుపెట్టుకోండి. ఎస్హెచ్ఐపి కాదు. చూడ్డానికి ఎస్హెచ్ లాగా కనిపిస్తోంది. సో, స్లిప్ రింగ్స్ అంటాం. ఆ తర్వాత దీనిపైన మనకి బ్రషెస్ ఫిక్స్ అయితాయి. ఓకే. ఈ 2 బ్రషెస్. ఈ బ్రషెస్ ఎప్పుడైతే దీనికి కాంటాక్ట్‌లో అయితాయో అప్పుడే ఇది ఎలక్ట్రోమాగ్నెట్‌గా తయారైతది. తర్వాత ఈ 2 ఎందుకున్నాయి అంటే ఇక్కడ దీంట్ లోపల ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూద్దాం. ఇవి వచ్చేసి మ్యాగ్నెటిక్ షూస్ అంటాం. మ్యాగ్నెటిక్ పోల్స్ అని కూడా అనొచ్చు. మ్యాగ్నెటిక్ పోల్స్ ఆల్టర్‌నేట్‌గా ఉంటాయి. అందుకే 2 ఉన్నాయన్నమాట. దీని లోపల మనకు ఫీల్డ్ కాయిల్ కాదు రోటర్ కాయిల్ అంటాం. ఎందుకంటే ఇది రోటర్ కాబట్టి రోటర్ కాయిల్ అంటాం. ఆ రోటర్ కాయిల్ అనేది ఉంటుంది. 2 ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 2 స్లిప్ రింగ్స్ ఉన్నాయి. 1, 2 ఓకే. ఆ తర్వాత ఇదంతా షాఫ్ట్. ఈ తర్వాత ఇది ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది పరిస్థితి. మన ఆల్టర్‌నేటర్‌లో ఈ రోటర్ రొటేట్ అయితది. ఇట్లా రొటేట్ అయినప్పుడు మన స్టేటర్ ఉందిగా, స్టేటర్‌లో వచ్చేసి 3 కాయిల్స్ ఉంటాయి. ఆ 3 కాయిల్స్ అంటే 3 వైండింగ్స్ ఉంటాయి. డెల్టా కాన్ఫిగరేషన్‌తో దీనిని ఫిక్స్ చేస్తారు. ఆ డెల్టా వైండింగ్‌తో ఉన్నటువంటి కాయిల్ దాంట్లో కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతది. ప్రొడ్యూస్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఫస్ట్ మనకి ఏసీ కరెంట్ వస్తది. ఆ ఏసీని డీసీగా మారుస్తది. ఆహ్, రెక్టిఫైయర్ డయోడ్ మారుస్తుంది. ఇక్కడికి రండి. రొటేటింగ్ పార్ట్ వచ్చేసి రోటర్. నెక్స్ట్ వన్. విచ్ యాక్ట్స్ యాస్ ఎ రిలే టు క్లోజ్ ద కాంటాక్ట్ బిట్వీన్ బ్యాటరీ అండ్ స్టార్టింగ్ మోటార్. బ్యాటరీ మరియు స్టార్టింగ్ మోటార్ మధ్య సంబంధాన్ని మూసివేయడానికి ఏది రిలేగా పనిచేస్తుంది? ఆప్షన్ ఏ ఆర్మేచర్ షాఫ్ట్, ఆప్షన్ బి పినియన్, ఆప్షన్ సి ఫ్లైవీల్, ఆప్షన్ డి సోలనాయిడ్ స్విచ్. ఇక్కడ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సోలనాయిడ్ స్విచ్. ఈ సోలనాయిడ్ స్విచ్ వచ్చేసి బ్యాటరీకి తర్వాత స్టార్టర్ మోటార్‌కి మధ్యలో ఉంటుంది. యాక్చువల్లీ బ్యాటరీ నుంచి స్టార్టర్ మోటార్‌కి ఎక్కువ కరెంట్ కావాలి. సో, అంత ఎక్కువ కరెంట్ వెళ్తుంది కాబట్టి నార్మల్ స్విచ్ వేసినప్పుడు అది కాలిపోతుంది. దానికోసం ఒక నార్మల్ స్విచ్ అంటే మన కీ ఉంటుంది కదా! ఆ కీ వచ్చేసి నార్మల్ స్విచ్చే. అది ఆన్ చేసిన తర్వాత ఒక పెద్ద స్విచ్ ఎలక్ట్రో మెకానికల్ స్విచ్ అంటాం. అది నథింగ్ బట్ సోలనాయిడ్. ఇది యాక్టివేట్ అయ్యి ఆ తర్వాత మనకి బ్యాటరీ నుంచి స్టార్టర్ మోటార్‌కి
హై వోల్టేజ్ కరెంట్ అనేది వెళ్తది. ఒకసారి స్టార్టర్ మోటార్ గురించి చూద్దాం. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ పార్ట్ మనకి సోలనాయిడ్ అంటాం. ఓకే. ఆ సోలనాయిడ్‌లో వచ్చేసి దీన్ని ప్లంజర్ అంటాం. ఇక్కడ ఇచ్చాడు గదా! ప్లంజర్ కాంటాక్ట్ డిస్క్ అన్నాడు. దీన్నే ప్లంజర్ అని గూడా అనొచ్చు మన ఎంటైర్ థింగ్. ఇక్కడొచ్చేసి ఒకటి బ్యాటరీకెళ్తది. ఇంకోటొచ్చేసి ఇట్లా స్టార్టర్ మోటార్‌కి వెళ్తది కనెక్షన్. సో, ఎప్పుడైతే మన స్విచ్ వేస్తామో ఈ సోలనాయిడ్ యాక్టివేట్ అయిపోయి, ఈ ప్లంజర్ అనేది ఇటువైపు వెళ్తది. అట్లా వెళ్ళిన తర్వాత ఈ రెండిటికి కాంటాక్ట్ అనేది జరుగుతుంది. కాంటాక్ట్ జరిగినప్పుడు బ్యాటరీ నుంచి ఈ బ్యాటరీ ఉంటుందా? బ్యాటరీ నుంచి వచ్చేసి సోలనాయిడ్, సోలనాయిడ్ నుంచి మన స్టార్టర్ మోటార్‌కి పవర్ అనేది వెళ్తది. సో, స్టార్టర్ మోటార్‌లో ఎక్కడికెళ్తది అంటే బ్రషెస్‌కెళ్తది. ఇక్కడ ఉన్నాయి గదా! బ్రషెస్. ఆ బ్రషెస్‌లోకి వెళ్తాయి. ఆ బ్రషెస్‌కెళ్ళిన తర్వాత బ్రషెస్ వచ్చి కమ్యుటేటర్ పైన కాంటాక్ట్ అయితాయి. ఎప్పుడైతే కమ్యుటేటర్‌కి బ్యాటరీ నుంచి కరెంట్ వెళ్తుందో ఆటోమేటిక్‌గా తిరిగిపోతుందనమాట. ఎందుకంటే చుట్టూ ఫీల్డ్ కాయిల్స్ ఉంటాయి. అవి కూడా ఎలక్ట్రోమాగ్నెట్‌గా తయారైతాయి. ప్రెజెంట్ ఇక్కడికి రండి. సో, దీనికి ఆన్సర్ మాత్రం సోలనాయిడ్ స్విచ్. నెక్స్ట్‌కెళ్దాం. వాట్ ఈస్ ద పాసిబుల్ కాజ్ ఆఫ్ ఇంజిన్ ఓవర్ హీటింగ్? తాపన కంటే ఇంజిన్ యొక్క కారణం ఏంటి? ఇక్కడ తెలుగు ట్రాన్స్‌లేషన్ కొంచెం ప్రాపర్‌గా లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంజిన్ ఓవర్‌గా హీట్ అయితుంది. దానికి కారణం ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ హై వాటర్ లెవెల్ అంటే వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంది. హై ఆయిల్ లెవెల్ అధిక చమురు స్థాయి. చమురు ఎక్కువగా ఉంది. చమురు అంటే ఆయిల్ అంటామనమాట. ఆప్షన్ సి బ్రోకెన్ ఫ్యాన్ బెల్ట్ విరిగిన ఫ్యాన్ బెల్ట్. ఆప్షన్ డి ఫాల్టీ ఇంజెక్టర్ తప్పు ఇంజెక్టర్. ఇక్కడ ఏమంటున్నాడు ఓవర్ హీటింగ్ అంటున్నాడు గదా! ఓవర్ హీటింగ్ అంటే ఇక్కడ మనకి కూలింగ్ సిస్టమ్ లేదా మనకి కూలింగ్ ఆర్ లూబ్రికేటింగ్ సిస్టమ్ ఈ రెండిటికి రిలవెంట్‌గా ఉంటుంది. ఈ క్లారిటీ ఉండాలి. కూలింగ్ సిస్టమ్‌కి సంబంధించి అక్కడ వాటర్ లెవెల్ అని ఉంది. హై వాటర్ లెవెల్ అంటే వాటర్ లెవెల్ కావాల్సినంత ఉంది. ఇది మంచిదే గదా! నో ఇష్యూ. ఆ తర్వాత ఇది హై ఆయిల్ లెవెల్. ఇది గూడా మనకి లూబ్రికేషన్ సిస్టమ్‌కి సంబంధించిందేదే. బట్ హై ఆయిల్ లెవెల్ కావాల్సినంత ఉంది. నో ఇష్యూ. ఆప్షన్ సి చూడండి. బ్రోకెన్ ఫ్యాన్ బెల్ట్. ఫ్యాన్ బెల్ట్ విరిగిపోయింది. మనం ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పుకున్నాం కూలింగ్ సిస్టమ్ వచ్చింది. అక్కడ ఫ్యాన్‌ని నడిపించేది ఒక బెల్ట్. ఆ క్రాంక్ షాఫ్ట్ పుల్లీ నుంచి ఒక బెల్ట్ వచ్చి అది ఫ్యాన్‌ని రొటేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫ్యాన్ రొటేట్ అవుతుందో, రేడియేటర్ బ్యాక్ సైడ్ ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇట్లా గాలి తీసుకుంటుంది. తద్వారా రేడియేటర్‌లో ఉన్నటువంటి హాట్ వాటర్ త్వరగా చల్లారుతాయి. ఎప్పుడైతే ఈ ఫ్యాన్ బెల్ట్ ఊడిపోతుందో, కట్ అయిపోతుందో, ఫ్యాన్ తిరగదు. సో థట్ మన రేడియేటర్‌లో ఉన్నటువంటి కూలెంట్ త్వరగా చల్లారదు. సో ఇది బ్రోకెన్ ఫ్యాన్ బెల్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వెళ్దాం. విచ్ సిస్టమ్ ఈస్ యూజ్డ్ టు క్రాంక్ ద ఇంజిన్? ఇంజిన్‌ను క్రాంక్ చేయడానికి ఏ సిస్టమ్ ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ ఛార్జింగ్ సిస్టమ్, ఆప్షన్ బి లైటింగ్ సిస్టమ్, ఆప్షన్ సి స్టార్టింగ్ సిస్టమ్, ఆప్షన్ డి కూలింగ్ సిస్టమ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి క్రాంక్ ద ఇంజిన్ అన్నా, స్టార్ట్ ద ఇంజిన్ అన్నా రెండూ ఒకటే. సో, దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి స్టార్టింగ్ సిస్టమ్. మామూలుగా మనం స్టార్ట్ చేయి అంటాం. బట్ టెక్నికల్‌గా మనం అందరూ పిలవాల్సింది ఏంటి అంటే క్రాంక్ చేయడం. ఇంజిన్ క్రాంక్ చేయడం అనేది టెక్నికల్ వర్డ్. నెక్స్ట్ వన్. విచ్ ప్రొడ్యూసర్స్ ఏసీ సప్లై? ఏది ఏసీ సరఫరాను ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్ ఏ డైనమో, ఆప్షన్ బి ఆల్టర్నేటర్, ఆప్షన్ సి సెల్ఫ్ మోటార్, ఆప్షన్ డి ట్రాన్స్‌ఫార్మర్. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్ వచ్చేసి దీనికి ఇంకో పేరే ఏసీ జనరేటర్ అంటాం. డైనమోకొచ్చేసి డీసీ జనరేటర్ అంటాం. ఈ 2 గూడా మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తాయి. బట్ ఆల్టర్నేటర్ ఏం చేస్తుంది అంటే ఇనీషియల్‌గా మన డైరెక్ట్‌గా మెకానికల్ ఎనర్జీని ఏసీ ఫార్మ్‌లో ఏసీ ఫార్మ్‌లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చి పంపిస్తది. సో, ఇక్కడ ఏసీ అంటే ఏంటంటే ఆల్టర్నేటింగ్ సర్క్యూట్ లేదా ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. సారీ ఆల్టర్నేట్ కరెంట్. ఇక్కడ 2 వైర్స్ ఉన్నాయనుకోండి. ఒకసారి ఒక వైర్‌లో కరెంట్ వస్తది. ఇంకోసారి ఇంకో వైర్‌లో కరెంట్ వస్తది. మన ఇంట్లో వచ్చే కరెంట్ ఉంటుంది గదా! అవన్నీ గూడా ఏసీ కరెంట్‌తోనే వర్క్ అయితాయి. అయితే మన ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎక్కడైతే బ్యాటరీ ఉపయోగిస్తామో అవన్నీ గూడా డీసీ ద్వారా వర్క్ అవుతాయి. ఈ విషయం నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద టెస్ట్ క్యారీడ్ ఔట్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన పరీక్ష రకం ఏమిటి? సో, ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ గమనించండి. ఇందాక మనం జూసాం గదా! సేమ్ అదే ఇది. దీంట్లో బాగా గమనిస్తే ఇదొచ్చేసి మన స్టార్టర్ మోటార్‌లో ఉంటుంది. ఈ పార్ట్‌ని కమ్యుటేటర్ అంటాం. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఇదంతా గూడా కోర్. ఇది పరిస్థితి. తర్వాత దీంట్లో ఇక్కడ మనకి టూల్ బాగా గమనించండి. ఈ టూల్ వచ్చేసి ఏంటంటే
డయల్ టెస్ట్ ఇండికేటర్. మా స్టార్టింగ్ ఫస్ట్ వీడియో ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ వీడియోలో వచ్చింది. ఒకసారి వెళ్లి చూడొచ్చు. ఈ డయల్ టెస్ట్ ఇండికేటర్ ఏం చేస్తుంటే రన్‌ఔట్‌ని మెజర్ చేస్తది. సో, ఇక్కడ కమ్యూటేటర్ యొక్క రన్‌ఔట్‌ని మెజర్ చేస్తోంది. దీనికి రిలవెంట్ ఆన్సర్ ఒకసారి చూడండి పనైపోతది. కమ్యూటేటర్ రన్‌ఔట్ టెస్ట్. కమ్యూటేటర్ రన్‌ఔట్ టెస్ట్. ఎందుకంటే ఈ పార్ట్‌ని కమ్యూటేటర్ అంటాం. బోర్డ్ ఎలిగించి రన్‌ఔట్‌ని టెస్ట్ చేస్తది. నెక్స్ట్ వన్. విచ్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్విచ్ ఇన్ ద స్టార్టింగ్ సిస్టమ్? స్టార్టింగ్ సిస్టమ్‌లో బలమైన విద్యుదయస్కాంత స్విచ్ ఏమిటి? ఇందాక మనం డిస్కస్ చేసినాం. స్టార్టింగ్ సిస్టమ్‌లో ఆహ్, సోలనాయిడ్ వచ్చేసి స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్విచ్ అనేసి. సేమ్ అదే ఇక్కడ ఇచ్చేసాడు. సోలనాయిడ్ అనేది స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్విచ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డ్రైవ్ మెకానిజం షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన డ్రైవ్ మెకానిజం పేరు ఏమిటి? ఇది స్టార్టర్ మోటార్‌కి సంబంధించిందేదే. ఓకేనా? సో, ఇదంతా కూడా మన ఆర్మేచర్, తర్వాత ఇదొచ్చేసి ఫీల్డ్ కాయిల్ అంటాము. ఆ తర్వాత ఇది డ్రైవ్ మెకానిజం. ఈ పార్ట్‌లో మనకి మార్పులనేవి ఉంటాయి. సో, దీన్నొచ్చేసి మన యాక్సియల్ డ్రైవ్ అంటాం. ఆప్షన్ సి యాక్సియల్ డ్రైవ్ ఈస్ కరెక్ట్. అయితే దీంతో పాటు మేబీ ఇదే డ్రైవ్ మెకానిజం మార్చి అడిగితే ఒకవేళ సేమ్ ఇంతే డ్రాయింగ్ ఇస్తాడు. ఇది ఏ డ్రైవ్ మెకానిజమో చెప్పమంటాడు. ఒకసారి చకచకా చూసేద్దాం. సో, మనకి ఇక్కడికి రండి. ఇక్కడ డ్రైవ్ మెకానిజమ్స్ వచ్చేసి ఒకటి బెండిక్స్ డ్రైవ్. ఇక్కడ ఉన్న ఇమేజ్ ఉంది గదా! ఈ ఇమేజ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ ఇమేజ్ వచ్చిందంటే ఇది బెండిక్స్ డ్రైవ్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓవర్ రన్నింగ్ క్లచ్ డ్రైవ్. ఓవర్ రన్నింగ్ క్లచ్ డ్రైవ్ వచ్చేసి ఇది. అట్ ప్రెజెంట్ జస్ట్ ఇమేజ్ చూసి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది. యాక్సియల్ డ్రైవ్. మనకి ప్రెజెంట్ అడిగినది ఇదే. సో, ఇవి ఇమేజ్ చూసి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంతకు మించి ఎక్కువ అవసరం అయితే ఏం లేదు. దాంతో పాటు ఈ స్టార్టర్ మోటర్ యొక్క పార్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి చకచకా చూసేద్దాం. స్టార్టర్ మోటర్‌లో ఈ పార్ట్ ఉంది గదా! దీన్నొచ్చేసి ఎండ్ బ్రాకెట్ అంటాం. ఎండ్ బ్రాకెట్స్ 2 ఉంటాయి. ఓకే. ఒకటి వచ్చేసి ఇక్కడ మన కమ్యుటేటర్ దగ్గర ఉంది. దీన్ని కమ్యుటేటర్ అంటాం. దీని దగ్గర ఉంది కాబట్టి కమ్యుటేటర్ ఎండ్ బ్రాకెట్ అయింది. ఆ తర్వాత దీన్ని గూడా ఇంకో బ్రాకెట్ అంటాం. ఓకే. ఇదొచ్చేసి డ్రైవ్ ఎండ్ బ్రాకెట్. మనకి డ్రైవ్ మెకానిజం ఇటు సైడ్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఈ కమ్యుటేటర్ ఎండ్ బ్రాకెట్‌లోనే మనకు బ్రషెస్ ఉంటాయి. ఈ బ్రషెస్ వచ్చేసి కమ్యుటేటర్ పైన ఫిక్స్ అయితాయి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కమ్యుటేటర్. ఆ తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్ ఉంది గదా! దీంట్లో ఆహ్, కమ్యుటేటర్‌లోకి వైర్స్ ఉంటాయి. వైండింగ్స్ అన్నీ. ఆ వైండింగ్స్ అంతటిని కలిపి వచ్చేసి మనం ఆర్మేచర్ కోర్ అంటాం. ఆ తర్వాత దీంట్లోనే మనకి ఈ విధంగా సి షేప్‌లో, రెక్టాంగిల్ షేప్‌లో, సర్కిల్ షేప్‌లో కొన్ని మాగ్నెట్స్ ఉంటాయి. ఎలక్ట్రో మాగ్నెట్స్. ఆ ఎలక్ట్రో మాగ్నెట్స్‌కు వెళ్ళే కాయిల్ వచ్చేసి ఫీల్డ్ కాయిల్ అంటాం. ఓకే. ఇవేవైతే ఉన్నాయో వాటిని వచ్చేసి పోల్ షూస్ అంటాం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి డ్రైవ్ బ్రాకెట్. ఇంకా ఆ తర్వాత డ్రైవ్ మెకానిజం. డ్రైవ్ మెకానిజం వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. అందుకే దీనికి డ్రైవ్ ఎండ్ బ్రాకెట్ అంటారు. ఇంక మొత్తం అసెంబ్లీని 2 బోర్డులతో ఫిక్స్ చేస్తారు. తర్వాత పనిలో పనిగా ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఈ స్టార్టర్ మోటార్‌లో ఉండేది. ఇది పాట అడిగాడు. ప్లంజర్ అంటాం దీన్ని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని సోలనాయిడ్ వైండింగ్ అంటాం. ఇక్కడ మొత్తం వైర్ ఉంది కదా! దీన్ని ఈ ఎంటైర్ కాంపోనెంట్ వచ్చేసి స్విచ్ అంటాం. ఈ ఎంటైర్ కాంపోనెంట్ ఉంది కదా! సోలనాయిడ్ స్విచ్. తర్వాత స్ప్రింగ్ ఉంటుంది. ఎందుకంటే ప్లంజర్ కాబట్టి దీన్ని బయటికి లాగడానికి బ్యాటరీ నుంచి కనెక్షన్. ఇది స్టార్టర్ మోటార్. ఇంతకు మించి దీంట్లో ప్రెజెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పనైతే లేదు. బట్ ఈ పార్ట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇదైతే అడిగాడు ప్లంజర్ గురించి. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. విచ్ పార్ట్ ఈస్ యూజ్డ్ టు అలో కరెంట్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్ ఇన్ అన్ ఆల్టర్నేటర్? ఆల్టర్నేటర్‌లో ఒక దిశలో మాత్రమే కరెంట్‌ను అనుమతించడానికి ఏ భాగం ఉపయోగపడుతుంది? ఏ భాగాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ఫీల్డ్ కాయిల్, ఆప్షన్ బి ఆర్మేచర్, ఆప్షన్ సి వోల్టేజ్ రెగ్యులేటర్, ఆప్షన్ డి డయోడ్. బాగా గుర్తుపెట్టుకోండి. మనకు డయోడ్ అనేది ఒక డైరెక్షన్‌లో మాత్రమే కరెంట్‌ని వెళ్ళేలా పనిచేస్తది. ఓకే. దీని యొక్క సెట్ ఉపయోగిస్తాం కాబట్టి దాన్ని రెక్టిఫైయర్ బ్రిడ్జ్ అంటాం. ఓకే. అది వచ్చేసి ఏసీని డీసీ కరెంట్‌గా మారుస్తుంది. నెక్స్ట్ క్వెషన్. విచ్ పార్ట్ ప్రివెంట్స్ ద బ్యాక్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ అన్ ఆల్టర్నేటర్? ఆల్టర్నేటర్‌లో కరెంట్ యొక్క వెనుక ప్రవాహాన్ని ఏ భాగం అడ్డుకుంటుంది? ఆప్షన్ ఏ రెగ్యులేటర్,
ఆప్షన్ బి రోటర్ కాయిల్, ఆప్షన్ సి స్లిప్ రింగ్, ఆప్షన్ డి రెక్టిఫైయర్ డయోడ్. సేమ్ దీనికి ఆన్సర్ కూడా రెక్టిఫైయర్ డయోడే. అంటే కరెంట్ వచ్చేసి బ్యాక్ సైడ్స్ రానివ్వదు. ఆల్టర్నేటివ్ కరెంట్లో ఏం జరుగుతుందంటే 2 వైర్స్ ఉంటాయి కదా! ఒకసారి దీంట్లో కరెంట్ వస్తే, ఒకసారి దీంట్లో కరెంట్ వస్తుంది. ఆల్టర్నేటర్‌లో ఫస్ట్ ప్రొడ్యూస్ అయ్యేది మనకు ఈ విధంగా ఆల్టర్నేట్ కరెంట్. ఒక వైర్ దీంట్లో వస్తది, ఒకసారి దీంట్లో వస్తది. అయితే మనకి డీసీ కరెంట్ గావాల. మన బ్యాటరీస్ ఇవన్నీ డీసీ తోనే వర్క్ అయితాయి. అట్లాటప్పుడు కేవలం ఒక వైర్‌లో మాత్రం కరెంట్ వచ్చేలా చేయాలి. కాబట్టి దానికి మనం ఏం చేస్తాం? డయోడ్స్‌ని ఉపయోగిస్తాం. ఈ డయోడ్స్ వచ్చేసి కేవలం ఒక దాంట్లో మాత్రం కరెంట్ వెళ్ళేలా చేస్తాయి. ఇంకో దాంట్లో దీంట్లోంచి వస్తుందంటే ఆపేస్తాయన్నమాట. సో, అది జరిగేది. అంటే దీన్నే బ్యాక్ ఫ్లో అంటాం. తర్వాత రివర్స్ అంటారు. ఆల్టర్నేట్ కరెంట్ అంటారు. ఆహ్, ఈ సిట్యుయేషన్ బట్టి మారుతాయి టెక్నికల్లీ. నెక్స్ట్ వన్. హౌ డస్ ఎన్ ఆల్టర్నేటర్ గెట్ ఇట్స్ డ్రైవ్ ఫ్రమ్ అన్ ఇంజిన్? ఒక ఆల్టర్నేటర్ ఇంజిన్ నుండి దాని డ్రైవ్‌ని ఎలా పొందుతుంది? ఆప్షన్ ఏ బై మీన్స్ ఆఫ్ కప్లింగ్. కప్లింగ్ ద్వారా. కప్లింగ్ అంటే బోల్ట్‌లేసి బిగించేయడం. ఓకే. లేదా 2 పార్ట్స్‌ని ఒకటి కనెక్ట్ చేసేసి ఫిక్స్ చేయడం. బై మీన్స్ ఆఫ్ గేర్ వీళ్ళ ద్వారా కనెక్ట్ చేయడం. బై మీన్స్ ఆఫ్ చైన్ వేయడం. సైకిల్ చైన్, తర్వాత బైక్ చైన్ ఉంటుంది. అట్లా ఇంజిన్‌లో కూడా చైన్ ఉంటుంది కొన్నిటికి. ఆప్షన్ డి బై మీన్స్ ఆఫ్ బెల్ట్ ద్వారా కనెక్ట్ చేయడం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఈ ఆల్టర్‌నేటర్ బెల్ట్ ద్వారా కనెక్ట్ అయితది. మనం ఇందాకే చూసాం ఒక ఇమేజ్‌లో. దాంట్లో మనం క్లియర్‌గా చూడొచ్చు. ఇంకొకసారి చూపిస్తాను. ఇది మన ఆల్టర్‌నేటర్. ఈ ఆల్టర్‌నేటర్ వచ్చేసి ఈ యొక్క బెల్ట్ ఉంది గదా! ఈ బెల్ట్ ద్వారా రన్ అవుతది. ఈ బెల్ట్ వచ్చేసి క్రాంక్ షాఫ్ట్ పుల్లీ నుంచి వస్తది. ఒకవేళ ఈ బెల్ట్ గనుక కట్ అయిందనుకో, ఈ ఆల్టర్‌నేటర్ అస్సలు పని చేయదు. సో, బెల్ట్ ద్వారా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. విచ్ ఈస్ ద కాజ్ ఫర్ లో వోల్టేజ్ అవుట్‌పుట్ ఫ్రమ్ ఆల్టర్‌నేటర్? ఆల్టర్‌నేటర్ నుండి తక్కువ వోల్టేజ్ అవుట్‌పుట్‌కి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ లూజ్ కనెక్షన్. కనెక్షన్ సరిగ్గా లేకపోవడం, వదులుగా ఉండడం. ఆప్షన్ బి లూజ్ మౌంటింగ్స్. వదులుగా మౌంట్ అంటే బోల్ట్స్ ఉంటాయి కదా! బోల్ట్‌లతో ఫిక్స్ చేస్తాం ఈ ఆల్టర్‌నేటర్ వీటన్నిటిని. అవి లూజ్ అయిపోవడం. ఆప్షన్ సి ఫ్యూజ్డ్ ఇండికేటర్ ల్యాంప్. ఇండికేటర్ ల్యాంప్ యొక్క ఫ్యూజ్ డ్యామేజ్ అయిపోవడం. ఆప్షన్ డి బ్రోకెన్ డ్రైవ్ బెల్ట్. డ్రైవ్ బెల్ట్ విరిగిపోవడం లేదా బ్రోక్ అయిపోయింది. ఇక్కడ ఏమంటున్నాడు? లో వోల్టేజ్‌లో కరెంట్ వస్తుంది అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ చూడండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లూజ్ కనెక్షన్. లూజ్ కనెక్షన్ ఉంది కాబట్టి మనకు కనెక్షన్ అయితే ఉంది. బట్ స్ట్రాంగ్‌గా లేదు. కాబట్టి మనకు కరెంట్ అయితే వస్తది. బట్ ఒక్కోసారి వస్తది, ఒక్కోసారి రాదు. చాలా తక్కువ వస్తది. మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా ఫిక్స్ చేస్తామో ఆ తర్వాత కనెక్షన్ ప్రాపర్‌గా ఉంటుంది. వోల్టేజ్ కూడా ప్రాపర్‌గా వెళ్తది. తర్వాత లూజ్ మౌంటింగ్స్ అన్నాడు కదా! ఎందుకు ఇవి రాంగో చూడండి. ఇది ఇంపార్టెంట్. ఎందుకు మౌంటింగ్స్ రాంగ్ అంటే మౌంటింగ్ అంటే బోల్ట్ వేసేసి ఆల్టర్‌నేటర్ ఫిక్స్ చేసేది. అది ఆల్టర్‌నేటర్ ఫిక్స్ చేయడానికి సంబంధించింది. ఇక్కడ సౌండ్ వచ్చి ఏదో వైబ్రేషన్ వస్తుందనుకోండి. అప్పుడు బోల్ట్‌లు సరిగ్గా లేవనేసి ఫిక్స్ అయిపోవాలి. తర్వాత ఒకవేళ ఫ్యూజ్ గనుక వర్క్ అవ్వట్లేదనుకోండి. ఆ ల్యాంప్ అంటే మనకి ఆల్టర్‌నేటర్ పనిచేస్తుందనేసి పాత వెహికల్స్‌లో ఇట్లా ఒక ల్యాంప్స్ అనేవి ఉంటాయన్నమాట. డాష్ బోర్డ్‌లో. అది వెళ్ళిపోయింది అనేసి అర్థం. అది దానికి దీనికి సంబంధం లేదు. హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఈ ఫ్యూజ్‌లు అవన్నీ ఎగిరిపోతాయి. సో, ఇది కరెక్ట్ కాదు. బ్రోకెన్ డ్రైవ్ బెల్ట్. ఒకవేళ బెల్టే విరిగిపోయిందనుకోండి, ఆల్టర్‌నేటర్ పని చేయదు. లో వోల్టేజ్ కాదు కదా! బ్రోకెన్ బెల్ట్ అంటే డ్రైవ్ బెల్ట్ గనుక విరిగిపోతే ఎటువంటి కరెంట్ రాదసలు. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హై ఆయిల్ కన్జంప్షన్? అధిక చమురు వినియోగానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ డిఫెక్టివ్ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్. ఉపభూయిష్ట పీడన ఉపశమన వాల్వ్. ఆప్షన్ బి ఫ్యూల్ ఫిల్టర్ క్లాగ్డ్. ఇంధన వడపోత అడ్డుపడింది. ఆప్షన్ సి ఇంప్రాపర్ వాల్వ్ టైమింగ్. సరికాని వాల్వ్ టైమింగ్. ఆప్షన్ డి పిస్టన్ వార్న్ ఔట్. పిస్టన్ అరిగిపోవడం. ఇక్కడ చూడండి హై ఆయిల్ కన్జంప్షన్ అంటాడు. అంటే మనకి ఇంజిన్‌లో సంప్ ఉంటుంది. లేదా ఆయిల్ పాన్ అని కూడా అంటారు దాన్ని. దాంట్లో వచ్చేసి ఆయిల్ స్టోర్ అయితూ ఉంటుంది గదా! అన్నిటిలో అంటే 2 స్ట్రోక్ సైకిల్ ఇంజిన్‌లోను, తర్వాత డ్రై సంప్ ల్యూబ్రికేషన్‌లో ఉండదు. నార్మల్లీ మన ఇంజిన్స్‌లో అన్నిట్లో కూడా వెట్ ల్యూబ్రికేషన్ కాబట్టి ఆయిల్ సంప్‌లో ఈ ఆయిల్ అనేది స్టోర్ అవుతది. అక్కడి నుంచి ల్యూబ్రికేషన్ అంతా జరుగుతుంది. ఇక్కడ ఏమి అడుగుతున్నాడు? ఆ ఆయిల్ త్వరగా అయిపోతుంది. హై ఆయిల్ కన్జంప్షన్. ఆయిల్ ఫాస్ట్‌గా అయిపోతోంది. దీనికి రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. దీంట్లో కరెక్ట్ రీజన్ వచ్చేసి పిస్టన్ వార్న్ ఔట్. ఈ పిస్టన్ వార్న్ ఔట్ ఒక్కసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి.
సో, ఇది మన ఇంజిన్‌లో ఉండే పిస్టన్. ఆ తర్వాత దీన్ని సిలిండర్ అంటాం. ఓకే. సిలిండర్ యొక్క వాల్వ్. ఇక్కడ మనకి కింద బాటమ్‌లో ఆయిల్ అనేది ఉంటుందన్నమాట. ఆయిల్ అనేది కింద ఉంటది. సో, ఎప్పుడైతే తిరుగుతూ ఉంటుందో ఈ క్రాంక్ షాఫ్ట్ యొక్క బిగ్ ఎండ్ క్యాప్ ఉంది కదా! ఇది టచ్ అవుతూ ఆయిల్ మొత్తం ఇట్లా స్ప్లాష్ చేస్తది. ఓకే. స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్‌లో అయితే. లేదంటే ప్రెషరైజ్డ్ లూబ్రికేషన్ సిస్టమ్‌లో అయితే గనక పంప్ మిగతా వాటన్నిటికి గూడాను పంప్ చేసేస్తది. అయితే ఈ విధంగా ఉంటుంది గదా! ఇక్కడ బాగా గమనించండి. ఈ పిస్టన్‌కి తర్వాత సిలిండర్ వాల్‌కి మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఇదే పిస్టన్ అనుకోండి. ఇది సిలిండర్ వాల్ అనుకోండి. దీని మధ్య కొంచెం గ్యాప్ అనేది ఇలా ఉంటుంది. ఈ గ్యాప్‌ని ఫిలప్ చేయడానికి మనకు పిస్టన్ రింగ్స్ ఉపయోగిస్తాం. ఓకే. ఈ పిస్టన్ రింగ్స్ వచ్చేసి మనకి క్లియరెన్స్‌ని ఫిలప్ చేయడానికి హెల్ప్ అయితాయి. బట్ ఒక్కోసారి ఈ పిస్టన్ రింగ్స్ అరిగిపోతే, ఒకసారి ఈ పిస్టన్ గూడా అరిగిపోతుంది. ఓకే. ఈ పిస్టన్ అరిగిపోయినప్పుడు ఏమైపోతుందంటే, ఈ క్లియరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఆయిల్ అనేది ఇక్కడి నుంచి అంటే సంప్‌లో ఉన్నటువంటి ఆయిల్ ఈ గ్యాప్‌లోంచి ఇట్లా కంబషన్ చాంబర్‌లోకెళ్తది. ఎప్పుడైతే ఇక్కడ కంబషన్ చాంబర్‌లోకి వెళ్ళిపోతుందో బర్న్ అయిపోతుంది. సో దట్ ఎక్కువ ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది. కన్జంప్షన్ గూడా పెరిగిపోతుంది. సో పిస్టన్ వార్న్ ఔట్, రింగ్స్ వార్న్ ఔట్ అయినా గూడా సేమ్ అదే సమస్య జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన ఎక్స్‌గా గుర్తించబడిన భాగం పేరు ఏమిటి? సో, ఇక్కడ ఇమేజ్ చూడండి. ఇది మనం ఇందాకే చెక్ చేసాం. ఇదొచ్చేసి స్టార్టర్ మోటర్ యొక్క సర్క్యూట్. దీంట్లో పర్టిక్యులర్‌లీ నేను ఇదే చూపించాను. దీన్నొచ్చేసి ప్లంజర్ అంటాం. ఓకే. ఇదంతటిని సోలనాయిడ్ అంటాము. ఈ సోలనాయిడ్ వైండింగ్, ఈ స్ప్రింగ్‌లు, తర్వాత ఇదొచ్చేసి మన కీ, ఇగ్నిషన్ అంటాం. తర్వాత ఇదొచ్చేసి మన ప్లంజర్. ఓకే. సో, ఆప్షన్ సి ప్లంజర్. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద మెకానికల్ కాజ్ ఫర్ ఇంజిన్ డస్ నాట్ స్టార్ట్? ఇంజిన్ స్టార్ట్ కాకపోవడానికి యాంత్రిక కారణం ఏమిటి? ఆప్షన్ ఏ డిఫెక్టివ్ ఆయిల్ పంప్, లోపభూయిష్ట ఆయిల్ పంప్ సరిగ్గా పనిచేయట్లేదు. డిఫెక్టివ్ స్టార్టర్ స్విచ్, లోపభూయిష్ట స్టార్టర్ స్విచ్, స్విచ్ ఎత్తిపోయింది. ఆప్షన్ సి బ్రోకెన్ వాల్వ్ టైమింగ్ చైన్ విరిగిపోయింది. ఆప్షన్ డి నో వాటర్ ఇన్ ఫ్యూయల్, ఇంధనంలో నీరు లేదు. ఇక్కడ చూడండి ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లేదు అంటున్నాడు. ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లేదు అంటున్నాడు. స్టార్టింగ్ సిస్టమ్‌కి సంబంధించిందేది ఏదన్నా ఉంటే మనం చూడాలి ఒకసారి. హ్మ్. ఆప్షన్‌లో చూడండి డిఫెక్టివ్ ఆయిల్ పంప్ అన్నాడు. ఇది లూబ్రికేషన్ సిస్టమ్‌కి సంబంధించిండేది. సో, ఇది ఎలిమినేటెడ్. నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ డిఫెక్టివ్ స్టార్టర్ స్విచ్. స్టార్టర్ స్విచ్ పనిచేయట్లేదు. ఓకే. స్టార్టర్ స్విచ్ పనిచేయట్లేదంటే బానే ఉంది. ఇదొచ్చేసి మెకానికల్ కాజ్ కాదు. ఇది ఎలక్ట్రికల్ కాజ్. సో, ఇది కాదు. నెక్స్ట్ బ్రోకెన్ వాల్వ్ టైమింగ్ చైన్. మన ఇంజిన్‌లో క్యామ్ షాఫ్ట్ కొన్నిటికి పైన ఉంటుంది. హెడ్ పైన. దాన్ని ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఇంజిన్స్ అంటాం. అక్కడ వచ్చేసి క్యామ్ షాఫ్ట్ బాటమ్‌లో ఉంటుంది. క్యామ్ షాఫ్ట్ ఏమో టాప్‌లో ఉంటుంది హెడ్ పైన. ఈ రెండిటిని కనెక్ట్ చేయడానికి బెల్ట్ గాని, చైన్ గాని రెండిట్లో ఏదో ఒకటి ఉపయోగించాలి. ఒకవేళ డ్యామేజ్ అయినాయనుకోండి, మనకు పని చేయదు. వాల్వ్స్ అనేవి సరిగ్గా ఓపెన్ కావు. సో, కాబట్టి రైట్ ఆన్సర్ ఇదే. ఎప్పుడైతే వాల్వ్స్ ఓపెన్ కావో ఇంజిన్ కూడా స్టార్ట్ కాదు. నెక్స్ట్ క్వెషన్. విచ్ వన్ ఈస్ ద పాసిబుల్ కాజ్ ఫర్ చార్జెస్ అట్ హై రేట్? అధిక రేటుతో చార్జీలకు కారణం ఏంది? ఇక్కడ ఛార్జీలంటే బస్ ఛార్జీలు, ట్రైన్ ఛార్జీలు కాదు. ఆహ్, రీచార్జ్ అవ్వడం. ఆల్టర్‌నేటర్ నుంచి కరెంట్ వెళ్తూ ఉంటుంది కదా బ్యాటరీకి. అది ఎంత రేట్‌లో వెళ్తుంది అనేసి దాన్ని ఇక్కడ చార్జ్ అంటాడు. ఆప్షన్ ఏ లూజ్ మౌంటింగ్, వదులుగా మౌంట్ ఉండడం. అంటే బోల్ట్ సరిగ్గా ఫిక్స్ చేయకపోవడం. ఆప్షన్ బి బ్లోన్ ఫ్యూజ్ వైర్, ఎగిరిన ఫ్యూజ్‌లు ఎగిరిపోయినాయి. ఆప్షన్ సి బ్రోకెన్ డ్రైవ్ బెల్ట్ డ్యామేజ్ అయిపోయింది. ఆప్షన్ డి డిఫెక్ట్ ఇన్ గేజ్‌లో లోపం. సో, ఇక్కడ మనకి హై రేట్‌లో చార్జ్ అవుతుంది అంటే దానికి కారణం వచ్చేసి డిఫెక్ట్ ఇన్ గేజ్. ఒకసారి మన టెక్స్ట్ బుక్‌లో చూద్దాం. క్లియర్‌గా ఇచ్చాడు దాంట్లో. సో, ఇవన్నీ గూడా ఒకసారి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇంకొక్కసారి ఇవి చూడండి పనయిపోతుంది. ఒకసారి స్క్రీన్ షాట్ కూడా కావాలంటే తీసుకోండి. డిఫెక్ట్ ఇన్ గేజ్ ఇంకొకసారి చూడండి. ఓవర్ చార్జింగ్ అవుతుంది అంటే డిఫెక్ట్ ఇన్ గేజ్. సో, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇంజిన్ ఓవర్ హీటింగ్? ఇంజిన్ ప్రారంభం కావడానికి యాంత్రిక కారణం ఏంటి? ఆహ్,
ఇంగ్లీష్‌లో క్వెషను, తెలుగులో క్వెషను అసలు ఒకదానికొకటి సంబంధం లేదు. సో, ఇలాంటి కాంట్రడిక్షన్ అంటే ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి 99% లేదు 100% ఇంగ్లీష్ యొక్క క్వెషన్‌నే మీరు గమనించాలి. ఓకేనా? లేదంటే అస్సామైపోతాం. మేబీ జస్ట్ పాస్ అంటే పెద్ద ఇబ్బందే కాదు 1, 2 క్వెషన్‌లకి. కానీ మంచి మార్కులు కావాలంటే మాత్రం ఒకటి పోయినా కూడా పోయినట్లే కదా! ఇప్పుడు చూడండి. ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ ఏ డిఫెక్టివ్ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్. ఆప్షన్ బి బ్లాక్డ్ సైలెన్సర్. అంటే సైలెన్సర్ బ్లాక్ అయిపోయింది. ఎయిర్ ఇన్ ఫ్యూయల్ సిస్టమ్, సరికాని వాల్వ్ టైమింగ్. ఇక్కడ చూడండి ఎయిర్ ఇన్ ఫ్యూయల్ సిస్టమ్. ఫ్యూయల్ సిస్టమ్‌లో గాలి అన్నాడు. ఇక్కడొచ్చేసి వాల్వ్ టైమింగ్ సరిగ్గా లేదన్నాడు. ఆహ్, కొంచెం జాగ్రత్త. వాటర్ ఇన్ ఫ్యూయల్ సిస్టమ్ ఇంధనంలో నీరు లేదు. ఇక్కడ వాటర్ ఇన్ ఫ్యూయల్ సిస్టమ్ అంటే ఫ్యూయల్ సిస్టమ్‌లో వాటర్ ఉంది అన్నాడు. ఇక్కడ ఇంధనంలో నీరు లేదు అన్నాడు. ఒకదానికొకటి అపోజిట్. కష్టం. ఇప్పుడు చూడండి ఓవర్ హీట్ అవ్వడానికి కొంచెం మనం కామన్ సెన్స్ ఉపయోగించి చేసేద్దాం. డిఫెక్ట్ ఇన్ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్. ఈ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ ఇది లూబ్రికేషన్ సిస్టమ్‌కి సంబంధించిండేది. ఒకవేళ రిలీఫ్ వాల్వ్ గనుక మనకు సరిగ్గా లేదనుకోండి, మేబీ ప్రెషర్‌లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కానీ ఓవర్ హీటింగ్‌కి అంత ఇది కాదు. బట్ దీనికి రైట్ కారణం వచ్చేసి ఏంటంటే బ్లాక్డ్ సైలెన్సర్. సైలెన్సర్ బ్లాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మన టెక్స్ట్ బుక్‌లో ఈ యొక్క రెమెడీస్ కాజెస్ అండ్ రెమెడీస్ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఒక్కసారి చకచకా చూసొచ్చేద్దాం. సో, ఇక్కడ మనకి ఇంజిన్ ఓవర్ హీటింగ్‌కి గల కారణాలు, తర్వాత దానికి తగ్గ రెమెడీస్ అన్నీ ఇచ్చాడు. ఒకసారి వీలైతే మీరు స్క్రీన్‌షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు. లేదా టెక్స్ట్ బుక్‌లో ఉంటే అట్లా మార్క్ చేసుకోండి. డబుల్ హ్యాపీ. దీంట్లో వచ్చేసి ప్రెజెంట్ ఇప్పటి వరకైతే టిక్ పెట్టిండేది ఒకసారి గమనించండి. ల్యాక్ ఆఫ్ లూబ్రికేషన్ లేకపోవడం వల్ల దీనికొచ్చేసి టాప్ అప్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ వేయండి అనేసి. తర్వాత థర్మోస్టాట్ సరిగ్గా వర్క్ అవ్వలేదు. దానికి సొల్యూషన్ ఏంటంటే రిప్లేస్ చేయాలి. తీసేసేయాలి. థర్మోస్టాట్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అంటే కూలెంట్ అనేది ఇంజిన్ లోపల నుంచి రేడియేటర్‌కి వెళ్ళదు. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా వేడెక్కిపోతుంది. తర్వాత రేడియేటర్ కోర్ ట్యూబ్స్ క్లాగ్డ్. అప్పుడు కూడా మనకి కూలెంట్ అనేది ఇంజిన్‌లోనే ఉంటుంది. రేడియేటర్ సరిగ్గా వర్క్ కాదు. ఆ సమయంలో కూడా రిపేర్ చేయి లేదంటే రిప్లేస్ చేసేసేయి. తర్వాత ఇంజెక్షన్ టైమింగ్ రాంగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత బ్లాక్డ్ సైలెన్సరు. తర్వాత వీలైతే ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మీరు. బట్ ఇప్పుడు నేనైతే టిక్ పెట్టానో అవి అడిగారు కాబట్టి టిక్ పెట్టాను. ఈజీగా ఉంటుంది. ఓకే. ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వడానికి బ్లాక్డ్ సైలెన్సర్. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద పాసిబుల్ కాజ్ ఫర్ నో చార్జ్ వెన్ ఇంజిన్ ఈస్ రన్నింగ్? ఇంజిన్ నడుస్తున్నప్పుడు ఛార్జ్ లేకుండా ఉండడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ స్లిప్ రింగ్ ప్రాపర్ సీటింగ్. స్లిప్ రింగ్ సరైన సీటింగ్‌గా ఉంది. ఆప్షన్ బి బ్యాటరీ విత్ హాఫ్ చార్జ్. సగం చార్జ్ ఉన్న బ్యాటరీ. ఆప్షన్ సి డిఫెక్టివ్ స్టార్టింగ్ మోటార్. లోపభూయిష్ట ప్రారంభ మోటార్. అంటే స్టార్టర్ మోటార్ సరిగ్గా పనిచేయట్లా. ఆప్షన్ డి డిఫెక్టివ్ డయోడ్. లోపభూయిష్ట డయోడ్ అంటే డయోడ్ ఎత్తిపోయింది. ఇక్కడ చూడండి ఇంజిన్ రన్నింగ్ కండిషన్‌లో ఉంది. కానీ చార్జ్ అవ్వట్లేదు. ఏది చార్జ్ అవ్వట్లేదు? బ్యాటరీ చార్జ్ అవ్వట్లే. బ్యాటరీ చార్జ్ అవ్వట్లే అంటే బ్యాటరీని చార్జ్ చేసేది సంథింగ్ ఇష్యూ అనేది ఉంది. బ్యాటరీని చార్జ్ చేసేది ఏంటి ఇక్కడ? ఆల్టర్‌నేటర్. ఆల్టర్‌నేటర్ అనేది చార్జ్ చేస్తది. ఓకే. ఇప్పుడు దీంట్లో చూడండి స్లిప్ రింగ్ ప్రాపర్ సీటింగ్. ఇదొచ్చేసి ఆహ్, రోటర్ పైన స్లిప్ రింగ్స్ ఉంటాయి. స్లిప్ రింగ్స్ వచ్చేసి బాగా ఉన్నాయని చెప్తుంది. బాగుంటే మేలే కదా! బాగుంటే బాగా పని చేస్తది. కానీ ఇక్కడ చార్జ్ అవ్వట్లే అంటాడు. కాబట్టి ఇది దీనికి మ్యాచ్ అవ్వట్లే. నెక్స్ట్ బ్యాటరీ విత్ హాఫ్ చార్జ్. బ్యాటరీ సగం చార్జ్ అయితేనేమి, ఫుల్ చార్జ్ అయితేనేమి, డిశ్చార్జ్ అయితేనేమి. బ్యాటరీ చార్జ్ చేసుకోవడానికి మనకు కరెంటే లేదు అంటే, ఇక్కడ బ్యాటరీ గురించి అడుగుతున్నాడు. సంబంధం లేదు. నెక్స్ట్ డిఫెక్టివ్ స్టార్టర్ మోటార్. ఇక్కడ చూడండి. ఇదేమో ఛార్జింగ్ సిస్టమ్‌కి సంబంధించినది. ఇదేమో స్టార్టింగ్ సిస్టమ్ గురించి అడుగుతున్నాడు. ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్. ఆప్షన్ డి డిఫెక్టివ్ డయోడ్. ఇక్కడ బాగా గమనించండి. మనకు ఆల్టర్‌నేటర్‌లో డయోడ్స్ ఉంటాయి. ఓకే. ఈ పార్ట్ ఉంది గదా! ఈ పార్ట్‌లో డయోడ్స్ ఉంటాయి. ఈ డయోడ్స్ గనుక ఎప్పుడైతే డ్యామేజ్ అయితాయో, మనకి బయటకొచ్చే కరెంట్ రాదు. ఓకే. సో దట్ చార్జ్ అవ్వడానికి అవకాశం తక్కువ. ఇంకోటి దానికంటే ముందు రెగ్యులేటర్ గూడా ఉంటుంది డయోడ్ తర్వాత. ఆ రెగ్యులేటర్ ఏం చేస్తదంటే, ఎంత కరెంట్ వెళ్ళాలి, అంటే మన బ్యాటరీ ఎంత వరకు చార్జ్ అవ్వాలి అనే దాన్ని లిమిట్ చేస్తది. వోల్టేజ్ యొక్క అవుట్‌పుట్‌ని లిమిట్ చేస్తది. నెక్స్ట్ విచ్ వన్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ద సర్క్యూట్ బిట్వీన్ బ్యాటరీ అండ్ స్టార్టర్ మోటార్? బ్యాటరీ మరియు ప్రారంభ మోటార్ మధ్య సర్క్యూట్‌లో ఏది కనెక్ట్ చేయబడి ఉంది? ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బ్యాటరీకి, స్టార్టర్ మోటార్‌కి మధ్య మనకి సోలనాయిడ్ ఉంటుంది. ఆ సోలనాయిడ్ అనేది స్ట్రాంగ్ ఎలక్ట్రోమెకానికల్ స్విచ్.
అది వచ్చేసి బ్యాటరీని తర్వాత స్టార్టర్ మోటార్‌ని కలుపుతుంది. సో, ఇది సోలనాయిడ్. ఓకేనా? బ్యాటరీని తర్వాత స్టార్టర్ మోటార్‌ని కలుపుతుంది. ఎలా? ఈ ప్లంజర్ ద్వారా. ఈ ప్లంజర్ ఎప్పుడైతే ఈ 2 టెర్మినల్స్‌ని కాంటాక్ట్‌లోకి చేస్తుందో, ఆ తర్వాత దీంట్లోంచి ఛార్జింగ్ ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తది. వాట్ ఈస్ ద పాసిబుల్ కాజ్ ఆఫ్ ఇంజిన్ ఓవర్ హీటింగ్? మళ్ళీ సేమ్ అదే క్వెషన్ బట్ ఆప్షన్‌లు మారాయి చూసుకోండి. తాపడం కంటే ఇంజిన్ యొక్క కారణం ఏంటి? ఇది ట్రాన్స్‌లేషన్ అంత బాలేదు. ఇంజిన్ ఓవర్ హీట్ అయ్యడానికి కారణం ఏంటి అని ఇది గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ ఏ హై ఎయిర్ డ్రాఫ్ట్ అధిక గాలి చితుప్రతి అంటే ఎక్కువ గాలి పడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి హై సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ నీటి అధిక ప్రసరణ. ఆప్షన్ సి రేడియేటర్ కోర్ ట్యూబ్స్ క్లాగ్డ్ రేడియేటర్ కోర్ ట్యూబ్‌లు మూసుకుపోయాయి. ఆప్షన్ డి హై వాటర్ లెవెల్ ఇన్ రేడియేటర్ రేడియేటర్‌లో అధిక నీటి మట్టం. మనం ఇందాకే చూసాము. ఇక్కడ ఏంటంటే రేడియేటర్ కోర్ ట్యూబ్స్ క్లాగ్డ్. ఇక్కడ బాగా గమనించండి. రేడియేటర్‌లో మనకి ట్యూబ్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఉన్నాయి చూడండి. వీటినే మనకి ట్యూబ్స్ అంటాం. ఈ ట్యూబ్స్‌లో మనకి ఏదైతే కూలెంట్ ఉంటుందో, ఆ కూలెంట్ పైనుంచి కిందకి అట్లా వస్తూ ఉంటుంది. అట్లా కూలెంట్ వస్తూ ఉంటుంది గదా! ఇక్కడ నుంచి ఇట్లా వస్తూ ఉంటుంది. బట్ ఒక్కోసారి ఏం జరుగుతుంది అంటే మనకు ఇట్లా పైనుంచి కిందకి వస్తూ చల్లారల్ల. బట్ ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. ఎందుకలా బ్లాక్ అయిపోతుంది? ఎందుకంటే ఒక్కోసారి మనకు ఏదన్నా అడ్డం పడుతుందక్కడ. ఇక్కడ వచ్చేసి ఏదైనా అడ్డం పడుతుంది. అడ్డం పడిన దాన్ని మనం క్లాగ్డ్ అంటాం. ఎప్పుడైతే అడ్డం పడుతుందో, ఈ కూలెంట్ అనేది కిందికి పోదు. ఎప్పుడైతే కిందికి పోదో, కింద మనకి చల్లారిన నీళ్ళు లభిస్తది. ఇక్కడ మనకి చల్లారిన నీళ్ళు ఉండదు. ఎప్పుడైతే వాటర్ చల్లారదో, ఇంజిన్ యొక్క టెంపరేచర్ అట్లాగే ఉంటుంది. సో, రేడియేటర్ కోర్ ట్యూబ్స్ క్లాగ్డ్. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్. వాట్ ఈస్ ద పాసిబుల్ కాజ్ ఆఫ్ ఎక్సెసివ్ ఫ్యూయల్ కన్జంప్షన్? అధిక ఇంధన వినియోగానికి కారణం ఏమిటి? అంటే పెట్రోలో, డీజిలో బండి ఎక్కువగా తాగేస్తాంది. దీనికి కారణం ఏంటి? ఆప్షన్ ఏ హై ఫ్యూల్ ఇన్ ట్యాంక్. ట్యాంక్‌లో ఎక్కువ ఇంధనం. ఎక్కువ ఉంటే మనం ఎక్కువ దూరం పోతాం లాంగ్ రైడ్‌లకి. ఆప్షన్ బి లో ఫ్యూల్ ఇన్ ట్యాంక్. పెట్రోల్ ట్యాంక్‌లో ట్యాంక్ లేదు. పెట్రోల్ ట్యాంక్‌లో ఫ్యూల్ లేదు. బండి ఇంట్లో పెట్టుకుంటాం. లేదా పెట్రోల్ ట్యాంక్‌లో పెట్రోల్ కొట్టించుకుంటాం. అంతేగాని ఎక్కువ తాగుతుంది, తక్కువ తాగుతుంది అని ఎట్లా చెప్తాం? నెక్స్ట్ హై కంప్రెషన్ ఉంటే బాగా వర్క్ అవుతది. సో, ఇది కరెక్ట్ కాదు. డర్టీ ఎయిర్ ఫిల్టర్. ఇది కరెక్ట్. ఈ డర్టీ ఎయిర్ ఫిల్టర్ ఏంటి అంటే, మనకు ఈ సిలిండర్ అనుకోండి. ఇది సిలిండర్. దీంట్లో వచ్చేసి పిస్టన్ ఈ విధంగా ఉంటుంది. రెసిప్రొకేట్ అయితూ ఉంటుంది గదా! ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంటేక్. తర్వాత ఇదొచ్చేసి ఎగ్జాస్ట్. ఈ ఇంటేక్ సిస్టమ్‌లో మనకి ఇక్కడ ఫిల్టర్ అనేది ఉంటుంది. ఇది గాలిని ఫిల్టర్ జేస్తది. ఓకే. గాలి ఫిల్టర్ అవ్వాలి గదా! ఇక్కడ ఏం జెప్తున్నాడు? డర్టీ ఎయిర్ ఫిల్టర్. మన ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉందో అదంతా గూడా డర్ట్ అయిపోయింది. అంటే ఫిల్టర్ చేసి దీంట్లో అంతా గూడా ఇరుక్కుపోయింది. అంతా దుమ్ము పట్టిపోయింది. ఇట్లా ఎప్పుడైతే దుమ్ము పట్టిపోతుందో గాలి ఇట్లా పోయి ఇట్లా రావాలి గదా! దుమ్ము పట్టి అడ్డం పట్టిపోయింది. గాలి వస్తుందా? రాదు. అంటే తగినంత రాదు. ఎప్పుడైతే గాలి ఇక్కడ తగినంత ఉండదో మనకి కంబషన్ సరిగ్గా జరగదు. ఎప్పుడైతే కంబషన్ సరిగ్గా జరగదో వచ్చిన డీజిల్ ఉంటుంది గదా! ఆ డీజిల్ పూర్తిగా బర్న్ కాదు. ఎప్పుడైతే పూర్తిగా బర్న్ కాదో పవర్ రాదు. తర్వాత మైలేజ్ గూడా తక్కువిస్తది. అట్లా తక్కువిస్తది కాబట్టి మనం ఫ్యూయల్ కన్జంప్షన్ అనేసి అనుకుంటాం. ఓకే. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ టెస్ట్ క్యారీడ్ ఔట్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన పరీక్ష రకం ఏమిటి? ఇది స్టార్టర్ మోటార్‌కి సంబంధించినటువంటి ఒక డయాగ్రామ్. ఓకే. స్టార్టర్ మోటార్‌కి సంబంధించినది. పర్టిక్యులర్‌లీ ఇది ఆర్మేచర్. దీన్నొచ్చేసి మనం కంటిన్యూటీ టెస్ట్ అంటాం. ఒకసారి ఇమేజ్‌లో చూడండి. సో, ఈ పార్ట్‌నొచ్చేసి కమ్యుటేటర్ అంటాం. తర్వాత ఇదొచ్చేసి కోర్. ఆ తర్వాత ఇక్కడ వీడు చేస్తాడు గదా! ఇక్కడ ఈ పాయింట్‌లో టచ్ చేసాడు. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఈ పాయింట్‌లో టచ్ చేసాడు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ కాయిల్స్ వచ్చేసి ఇట్లా కొంచెం ట్విస్టీ అయిపోయి ఇక్కడికి వెళ్తాయి. మేబీ కనిపించట్లేదు. వేరే కలర్ తీసుకుందాం. యెస్. సో, ఇలా వచ్చి ఉంటుంది గదా! కాయిల్. ఇట్లా ట్విస్ట్ అయిపోయి ఇటు వరకొచ్చి ఇట్లా ట్విస్ట్ అయిపోయి ఇక్కడి వరకు వెళ్తాయి. సో, ఇక్కడ ఈ పాయింట్‌లో టచ్ చేసాడు. ఈ పాయింట్‌లో టచ్ చేసాడు. సో, దీన్ని ఏమంటాం కింద ఉన్నటువంటి మీటర్? దీన్ని మల్టీమీటర్ అంటాం.
సో ఇది మల్టీమీటర్. ఈ మల్టీమీటర్ ద్వారా ఈ విధంగా చేస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక వైర్ ఈ విధంగా ఉందనుకున్నా. ఇక్కడ ట్విస్ట్ అయ్యి ఉంది కదా! దాన్ని నేను ఈ విధంగా తీసుకున్నా. ఒక పాయింట్ ఇక్కడ టచ్ చేసాడు. ఇంకో పాయింట్ ఇక్కడ టచ్ చేసాడు. కరెంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుందా లేదా అని చెక్ చేస్తున్నాడు. ఈ టెస్ట్‌నే మనం కంటిన్యూటీ టెస్ట్ అంటాం. ఈ కంటిన్యూటీ టెస్ట్ గురించి మనకు ప్రాక్టికల్‌లో ఇచ్చాడన్నమాట. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఇచ్చాడు చూడండి. సేమ్ అదే డ్రాయింగే. ఇక్కడ నుంచి కాపీ చేసి ఆడ పేస్ట్ చేసేసాడు అంతే. దీన్నొచ్చేసి టెస్ట్ ఫర్ కంటిన్యూటీ అంటాం. తర్వాత దీంట్లోనే ఉంది. దీన్నొచ్చేసి గ్రౌలర్ టెస్ట్ అంటాం. ఈ కింద ఉన్న మెషిన్ ఉంది కదా! ఇది గ్రౌలర్. ప్రెజెంట్ అయితే పైనది గుర్తుపెట్టుకోండి చాలు. దీన్ని కంటిన్యూటీ టెస్ట్ అంటాం. నెక్స్ట్ వన్. విచ్ ప్రొడ్యూసెస్ డీసీ సప్లై? ఏది డీసీ సరఫరాను ఉత్పత్తి చేస్తుంది? దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఆల్టర్నేటర్ వచ్చేసి ఏసీ కరెంట్‌ని ప్రొడ్యూస్ చేస్తది. ఏసీ కరెంట్ అంటే మనకు 2 వైర్స్ ఉన్నాయనుకోండి. యెస్. సో 2 వైర్లు ఉన్నాయి ఇట్లా. పాజిటివ్, నెగెటివ్ ఒకటి కావాల్సింది కదా! ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్. ఒకసారి మనకు పాజిటివ్‌లో కరెంట్ వస్తది. అంటే ఒక పల్స్ పాజిటివ్‌లో వస్తుంది. నెక్స్ట్ పల్స్ వచ్చేసి నెగెటివ్‌లో వస్తుంది. ఒకసారి పాజిటివ్, ఒకసారి నెగెటివ్. అంటే ఇట్లా మనకి ఆల్టర్‌నేట్ అవుతూ ఉంటుందనమాట. ఇట్లా వెళ్తుంది కాబట్టి దీన్ని మనం ఆల్టర్‌నేట్ కరెంట్ అంటాం. సో, ఆల్టర్‌నేట్ కరెంట్ షార్ట్ ఫార్మ్‌లో ఏసీ కరెంట్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఎలక్ట్రానిక్ డివైజెస్‌లో వచ్చేసి ఈ విధంగా ఉండదు. ఎలక్ట్రానిక్ డివైజెస్‌లో మనకు కావాల్సింది ఏంటి అంటే, ఒకే దాంట్లో కరెంట్ అనేది పోవాల. ఒక 2 వైర్స్ ఉన్నాయి గదా! ఇదొక వైర్, ఇదొక వైర్. బట్ ఈ రెండిట్లోనూ మనకు కరెంట్ పోకూడదు. ఏదో ఒక దాంట్లో మాత్రమే మనకు కరెంట్ పోవాలి. సో, ఒక దాంట్లో కరెంట్ ఉంటుంది. ఇంకో దాంట్లో కరెంట్ ఉండదు. కాబట్టి దీన్ని మనం డీసీ కరెంట్ అంటాం. లేదా డైరెక్ట్ కరెంట్. ఈ డీసీ కరెంట్‌కి, ఏసీ కరెంట్‌కి మధ్య చానా గొడవలు జరిగాయి ఒకప్పుడు. ఓకేనా? పెద్ద పెద్ద సైంటిస్ట్‌లు దీనిపై పోరాడారు. ఒకతను ఆహ్, స్టోరీస్ తెలిసే ఉంటాయి. ఆ స్టోరీస్ ఒకవేళ తెలిసుంటే, ఈ ఏసీ కరెంట్‌ని ఎవరు కనుగొన్నారు? డీసీ కరెంట్‌ని ఎవరు కనుగొన్నారు? వీలైతే మన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంతవరకు ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసిన దాఖలాలు లేవు. అంటే చేశారు. బట్ అడిగిన క్వెషన్స్ అయితే క్వెషన్‌కి ఆన్సర్ అయితే ఎవ్వరు చేయలే ఇంతవరకు. బట్ ఇంతవరకు కూడా వింటారో లేదో కూడా నాకు తెలియదు. వింటే హ్యాపీ. వినకపోయినా ఇబ్బందేం లేదు. ఇట్స్ అప్ టు యూ. డీసీ సప్లై. ఆ డీసీ సప్లై వచ్చేసి మనకు డైనమో చేస్తుందబ్బా! ఓకేనా? డైనమోనే డీసీ మోటార్ అని కూడా అంటాం. ఏసీ వచ్చేసి ఆల్టర్‌నేటర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్. విచ్ టైప్ ఆఫ్ కాంపోనెంట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఏసీ టు డీసీ ఇన్ అన్ ఆల్టర్‌నేటర్? ఆల్టర్‌నేటర్‌లో ఏసీని డీసీగా మార్చడానికి ఏ రకమైన కాంపోనెంట్ ఉపయోగపడుతుంది? దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. దీనికొచ్చేసి డయోడ్ గుర్తుపెట్టుకోండి. డయోడ్. డయోడ్ ఏం చేస్తది? కేవలం డయోడే కాదు. డయోడ్ యొక్క కాంబినేషన్. దాన్ని రెక్టిఫైయర్ బ్రిడ్జ్ అని కూడా అంటాం. ఇవన్నీ కలిసి ఏసీని డీసీగా మారుస్తాయి. అంటే సింపుల్. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆల్టర్‌నేటర్ అనేసి ఒకటుంది గదా! ఆ ఆల్టర్‌నేటర్‌లో వచ్చేసి మనకి ఏం జరుగుతుంది అంటే ఆహ్, సేమ్ 2 వైర్స్ దీంట్లో వచ్చేసి ఆల్టర్‌నేటర్‌గా ఇట్లా కరెంట్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తాం? రెక్టిఫైయర్ బ్రిడ్జ్‌ని యాడ్ చేస్తాం. ఆ రెక్టిఫైయర్ బ్రిడ్జ్‌లో వచ్చేసి దీన్ని రెక్టిఫైయర్ బ్రిడ్జ్ లేదా సింపుల్‌గా రెక్టిఫైయర్ అని రాస్తున్నా నాకు ఓపిక లేదు. దీంట్లో వచ్చేసి డయోడ్‌లుంటాయి. ఈ డయోడ్‌లు వచ్చేసి 1 వేలో మాత్రమే కరెంట్ పంపిస్తాయని చెప్పినాం గదా! సో, ఒక వేలో మాత్రమే కరెంట్ వెళ్ళేలా చేస్తాయి. ఇక్కడ నుంచి ఒకవేళ కరెంట్ వస్తుందనుకో దీన్ని రానీయదు. ఓకేనా? అప్పుడు ఏం జరుగుతుంది? మనకిక్కడేమో ఏసీ కరెంట్ ఉంది. కానీ ఇక్కడ అవుట్‌పుట్ ఏంటి? డీసీ కరెంట్. అంటే ఒక వైర్‌లో మాత్రమే కరెంట్ వస్తది. ఇంకో వైర్‌లో రానీయదు. సో, అది డయోడ్ చేసే పని. డయోడ్ అంటే రెక్టిఫైయర్ బ్రిడ్జ్ అవన్నీ కలిపి. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇంజిన్ ఓవర్ హీటింగ్? ఇంజిన్ ఓవర్ హీటింగ్‌కి కారణం ఏంటి? దీని గురించి చాలా క్వెషన్స్ వచ్చాయి. ఆ ఎంట్రీ టేబుల్ గుర్తుపెట్టుకోండి వీలైతే. ఆప్షన్ ఏ ల్యాక్ ఆఫ్ లూబ్రికేషన్, ఆప్షన్ బి డిశ్చార్జ్డ్ బ్యాటరీ, ఆప్షన్ సి క్లాగ్డ్ ఫ్యూయల్ ట్యాంక్, వెంట్ హోల్, ఆప్షన్ డి ఎక్సెసివ్ వాల్వ్ గైడ్ క్లియరెన్స్. ఇక్కడ ఓవర్ హీటింగ్ అంటున్నాడు కదా! మళ్ళీ చెప్తున్నా. ఓవర్ హీటింగ్ అయితుంది అంటే దీనికి పలు కారణాలు ఉంటాయి. బట్ మోస్ట్‌లీ డిపెండెంట్ అయ్యేది కూలింగ్ సిస్టమ్ అండ్ లూబ్రికేషన్ సిస్టమ్ పైన.
దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇక్కడ లూబ్రికేషన్ లేకపోవడం వల్ల. లూబ్రికేషన్ అంటే ఆయిల్ అప్లై అవ్వడం 2 పార్ట్స్ మధ్య. ఎప్పుడైతే 2 పార్ట్స్ మధ్య ఆయిల్ ఉండదో ఫ్రిక్షన్ పెరుగుతుంది. ఫ్రిక్షన్ పెరిగినప్పుడు హీట్ కూడా పెరుగుతుంది. తర్వాత అరిగిపోతాయి, సీజ్ అయిపోతాయి. అది కారణాలు. నెక్స్ట్ వన్, విచ్ పార్ట్ కనెక్ట్స్ కార్బన్ బ్రషెస్ టు ఏ స్టార్టింగ్ మోటార్? ఏ భాగం కార్బన్ బ్రష్‌లను స్టార్టింగ్ మోటార్‌కి కలుపుతుంది? ఇక్కడ ఏ భాగం కార్బన్ బ్రషెస్‌ని స్టార్టింగ్ మోటార్‌కి కలుపుతుంది అంటే ఆహ్, కమ్యుటేటర్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా! కమ్యుటేటర్ పైన బ్రష్‌లుంటాయి. ఆ సోలనాయిడ్ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ఇమేజ్ చూపిస్తా. సో, ఇది సోలనాయిడ్ ఇది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాటరీ నుంచి డైరెక్ట్ పవర్ రాదు. ఈ ప్లంజర్ ఎప్పుడైతే ఇక్కడ మూవ్ అవుతుందో, మూవ్ అయిన తర్వాత ఒక్కసారి ఎరేజ్ చేద్దాం. యెస్. ఇప్పుడు ఇంకొంచెం క్లియర్‌గా మనకు కనిపిస్తది. సో, ఇది మన సోలనాయిడ్. బ్యాటరీ నుంచి డైరెక్ట్‌గా కనెక్షను ఈ స్టార్టర్ మోటార్‌కి పోదు. ఈ బ్యాటరీ నుంచి ఒక కనెక్షన్ ఒకటొచ్చేసి ఎర్త్ అయిపోతది. ఇంకొక కనెక్షన్ దీనికే ఎళ్తాయి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఈ గ్రౌండ్ ప్లేట్ ఈ ప్లంజర్ ఉందో, ఈ ప్లంజర్ ఇటువైపు మూవ్ అయ్యి, ఈ టెర్మినల్స్ 1, టెర్మినల్ 2 రెండిటిని కూడా కలిపేస్తది. కలిపినప్పుడు బ్యాటరీలో ఛార్జింగ్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇటు నుంచి ఇట్లా స్టార్టర్ మోటార్‌కి ఎళ్తది. ఈ స్టార్టర్ మోటార్‌లో వచ్చేసి బ్రషెస్ ఉంటాయి. ఓకే. ఆ బ్రషెస్ వచ్చేసి కమ్యుటేటర్ అనేసి ఇంకో డివైస్ ఉంటుంది. ఆ కమ్యుటేటర్ పైన ఫిక్స్ అయితాయి. ఓకేనా? అంటే కమ్యుటేటర్‌కి పవర్ అనేది వెళ్తది. అక్కడి నుంచి కొంచెం ఇట్లా ట్విస్ట్ అయినటువంటి కేబుల్ ఉంటుంది గదా! దీన్నే ఆర్మేచర్ కోర్ అంటాం. ఆ ఆర్మేచర్ కోర్‌కి వెళ్తది. ఆ తర్వాత పైనొచ్చేసి మనకు ఫీల్డ్ కాయిల్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మనకు పైన ఉన్నటువంటి కాయిల్స్ ఉన్నాయి గదా! ఈ మ్యాగ్నెటిక్ పోల్స్ అంటాము. దీంట్లో వచ్చేసి మనకు ఫీల్డ్ వైండింగ్స్ ఆర్ ఫీల్డ్ కాయిల్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల. ఆ ఫీల్డ్ కాయిల్స్ ఉంటాయి. ఇవి మ్యాగ్నెట్‌లాగా తయారైతది. తర్వాత ఇది గూడా ఒక ఎలక్ట్రో మ్యాగ్నెట్‌గా తయారైతది. సో, మ్యాగ్నెటిజంలో నార్త్ కనిపించిందంటే నార్త్ పోల్ రిపెల్ జేస్తాయి. సౌత్ కూడా రిపెల్ జేస్తాయి. అట్లా జరుగుతుంది గాబట్టి ఇదంతా గూడా తిరుగుతుందనమాట గట్టిగా. అదే ఇక్కడ జరిగేది. కమ్యుటేటర్ ఆ బ్రషెస్ ఈ కమ్యుటేటర్ పైన కాంటాక్ట్‌లోకొస్తాయి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెకానికల్ కాజ్ ఫర్ ఇంజిన్ డస్ నాట్ స్టార్ట్? ఇంజిన్ ప్రారంభం కావడానికి యాంత్రిక కారణం ఏంటి? ఇక్కడ వచ్చేసి డస్ నాట్ స్టార్ట్ అన్నాడు. ఇక్కడ కావడానికి అన్నాడు. కొంచెం క్లియర్‌గా ఉండండి. ఇక్కడ డస్ నాట్ స్టార్ట్ అంటే ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు. దీనికి గల కారణం ఏంటి? ఆప్షన్ ఏ, నో ఎయిర్ ఇన్ ఫ్యూయల్ సిస్టమ్. ఇంధన వ్యవస్థలో గాలి లేదు. ఇది మంచిదే గదా! గాలి లేదంటే మంచిదే. బాగా వర్క్ అయితది. ఫ్యూయల్ సిస్టమ్‌లో గాలి ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి. ఆ గాలి తీసే ప్రక్రియకు ఇంకొక పేరుంది. అది తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. తెలియకపోతే ఇట్స్ అప్ టు యూ. నెక్స్ట్ ఆప్షన్ బి, క్లాగ్డ్ ఎగ్జాస్ట్ పోర్ట్స్. ఆప్షన్ సి, బ్యాటరీ ఫుల్లీ చార్జ్డ్. ఆప్షన్ డి, స్టార్టర్ మోటార్ ఎంగేజ్ ప్రాపర్‌లీ. ఇక్కడ డస్ నాట్ స్టార్ట్ అన్నాడు కదా! అంటే నెగెటివ్ వన్. ఇక్కడ బాగా గమనించండి. నెగెటివ్ క్వెషన్‌లో ఎప్పుడైతే నెగెటివ్ అడుగుతాడో ఆప్షన్స్ కూడా దాంట్లో మనకి నెగెటివ్ ఉండాలి. సంథింగ్ అది నెగెటివ్ గురించి చెప్తూ ఉంటే దాన్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే సగం ఆన్సర్ దొరికిపోతుంది. ఇక్కడ డస్ నాట్ స్టార్ట్ అన్నాడు. ఇక్కడ నెగెటివ్‌గా అనిపించేవి ఈ 2 ఉన్నాయి. ఒకటి నో ఎయిర్ ఇన్ ఫ్యూయల్ సిస్టమ్. ఇంకోటి క్లాగ్డ్ ఎగ్జాస్ట్ పోర్ట్స్. ఎగ్జాస్ట్ పోర్ట్స్ పూడుకుపోయాయి. ఇక్కడ ఫ్యూయల్ సిస్టమ్‌లో గాలి ఉండకూడదు. గాలి లేదు కాబట్టి అది మంచిదే. క్లాగ్డ్ ఎగ్జాస్ట్ పోర్ట్. ఎగ్జాస్ట్ పోర్ట్‌లలో సంథింగ్ అడ్డం పడింది. అంటే కార్బన్ డిపాజిట్స్ అన్నీ అడ్డం పడిపోయాయి. పూడుకుపోయింది. అది మంచిది గాదు. గాలి అనేది రెస్పిరేషన్ నీట్‌గా జరగాల. అంటే ఇన్‌పుట్ రావాలి. తర్వాత అవుట్‌పుట్ ఎళ్ళిపోవాలి. ఎంత ఫ్రీగా జరిగితే అంత బావుంటుంది ఇంజిన్. అట్లా లేదనుకోండి సరిగ్గా స్టార్ట్ గాదు. ఓకేనా? నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ లో పవర్ జనరేషన్? తక్కువ విద్యుత్ ఉత్పత్తికి కారణం ఏంటి? ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి గాదు. ఇదొచ్చేసి ఏంటంటే ఇంజిన్ నుంచి వచ్చే పవర్. మనం యాక్సిలరేటర్ తొక్కుతున్నాం. బండి ముందుకు పోవాల. కానీ ఇక్కడ పోవట్లేదు. దానికి కారణం ఏంటి అని అడుగుతున్నాడు అంతే. ఆప్షన్ ఏ, క్లాగ్డ్ ఆయిల్ ఫిల్టర్. ఆయిల్ ఫిల్టర్‌కి తర్వాత మన బండి ముందుకు పోవడానికి పెద్ద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండదు. ఇదొచ్చేసి లూబ్రికేషన్‌కి సంబంధించిండేది. ఆప్షన్ ఏ కట్. ఆప్షన్ బి, క్లాగ్డ్ ఫ్యూయల్ ఫిల్టర్. అడ్డుపడే ఇంధన వడపోత. సో, ఫ్యూయల్ ఫిల్టర్ తర్వాత ఇక్కడొచ్చేసి మనకి ఇంజిన్ వర్క్ అవ్వడానికి రిలేటెడ్‌గా ఉంది కాబట్టి ఇది అనుకుందాం. నెక్స్ట్ కరెక్ట్ ఇంజెక్షన్ టైమింగ్. ఇంజెక్షన్ టైమింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటే మనకు పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. కాబట్టి ఇది కాదు. మోర్ సప్లై ఆఫ్ ఫ్యూయల్. సప్లై ఆఫ్ ఫ్యూయల్ ఎక్కువగా ఉంటే ఎక్కువ పవర్ వస్తుంది. ఇంకా ముందుకు వెళ్తది. సో, ఇక్కడ కరెక్ట్ ఏంటంటే క్లాగ్డ్ ఫ్యూయల్ ఫిల్టర్.
ఇక్కడ గుర్తుపెట్టుకోండి క్లాగ్డ్ ఫ్యూయల్ ఫిల్టర్ ఏంటి అంటే మనకు ఆహ్, ఈ పెట్రోల్ ఆర్ డీజిల్ ఉంటుంది గదా! ట్యాంక్‌లో నుంచి మన ఇంజిన్‌లోకి పంపించడానికి ముందు మనం ఫిల్టర్ జేయాల. ఓకే. దీనికే మనం ఫిల్టర్స్‌ని ఉపయోగిస్తాం. ఈ ఫిల్టర్ వచ్చేసి ఇప్పుడు పోనివ్వట్లేదు. పోనివ్వట్లేదన్నప్పుడు అంటే దీంట్లో వచ్చేసి మొత్తం మురికి, మురికి అంతా ఎక్కువైపోయింది. పని చేయట్లా. అప్పుడు డీజిల్ ఇక్కడికి పోతుందా? కావాల్సినంత పోదు. ఓకేనా? ఇక్కడ లో పవర్ అంటాడు. ఒక్కోసారి అసలు స్టార్ట్ గూడా గాదు. వీలైతే సేమ్ దీనికి సంబంధించినటువంటి రెమెడీస్‌లో మన టెక్స్ట్ బుక్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఒకసారి చూడండి. యెస్. లో పవర్ జనరేషన్ ఇక్కడ ఇచ్చాడు గదా! ఈ వీక్ కంప్రెషను, క్లాగ్డ్ ఫ్యూయల్ ఫిల్టరు ఒకసారి గమనించండి. ఇంకోటి డిఫెక్టివ్ ఇంజెక్టర్. ఈ 3 కారణాలు క్వెషన్స్ వచ్చాయి. అందుకే మార్క్ చేసి పెట్టా. ఓపికుంటే ఇదంతా కూడా చదవండి హ్యాపీ. చదివే వాళ్ళకి నాకైతే కనిపించట్లేదబ్బా! బద్ధకం గదా! నిజం చెప్పేసా ఏమనుకోవద్దు. నెక్స్ట్ వన్. విచ్ అలౌస్ ద కరెంట్ ఇన్ వన్ డైరెక్షన్ ఫ్రమ్ ఆల్టర్‌నేటర్ టు బ్యాటరీ. ఆల్టర్‌నేటర్ నుండి బ్యాటరీకి ఒక దిశలో కరెంట్‌ని ఏది అనుమతిస్తుంది? సో, ఇది ఐ థింక్ థర్డ్ టైమ్ రిపీట్ అయినట్లుంది. డయోడ్ ఈ పని జేసేది. కేవలం ఒక డైరెక్షన్‌లోనే కరెంట్ పంపించేది. ఏసీని డీసీగా మార్చేది. ఇవంతా గూడా ఈ డయోడే. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రెగ్యులేటర్ ఇన్ ఎన్ ఆల్టర్‌నేటర్? ఆల్టర్‌నేటర్‌లో రెగ్యులేటర్ యొక్క పని ఏమిటి? ఆప్షన్ ఏ లిమిట్స్ ద ఆల్టర్‌నేటర్ అవుట్‌పుట్ వోల్టేజ్. ఆల్టర్‌నేటర్ అవుట్‌పుట్ వోల్టేజ్‌ని పరిమితం చేయడం. పర్మిట్స్ కరెంట్ టు ఫ్లో ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ. కరెంట్‌ని ఒక దిశలో మాత్రమే ప్రవహించడానికి అనుమతిస్తుంది. ఇది డయోడ్ చేసే పని. సో, ఇది కాదు. టేక్స్ హీట్ ఫ్రమ్ ద డయోడ్స్. డయోడ్‌ల నుండి వేడిని తీసుకుంటుంది. ఇదొచ్చేసి హీట్ సింక్ అంటాం. ఆ హీట్ సింక్ వచ్చేసి డయోడ్‌ల పైన ఫిక్స్ చేసుంటారు. ఆ రెక్టిఫైయర్ మొత్తం దాని పైన. మొత్తం అవన్నీ కరెంట్ అంతా ఆపి, ఆపి వేడెక్కుతాయి. ఆ వేడెక్కిన దాన్నంతటిని చల్లార్చాలి కాబట్టి దానిపై హీట్ సింక్‌ని ఉపయోగిస్తారు. ఆ హీట్ సింక్ నథింగ్ బట్ ఒక అల్యూమినియం పీస్ ఉంటుందన్నమాట. సో, అది కాదు. టు ఇంక్రీజ్ ద కరెంట్ ఫ్లో. రెగ్యులేటర్ వచ్చేసి కరెంట్ ఫ్లోని పెంచడానికి కాదు అది ఉపయోగపడేది. అది ఎందుకు ఉపయోగపడుతుందంటే లిమిట్ చేస్తుంది. ఓకేనా? సో, మనకు ఆల్టర్‌నేటర్ రొటేట్ అయ్యే కొద్దీ మనకు అవుట్‌పుట్ కరెంట్ అనేది వోల్టేజ్ అనేది పెరుగుకుంటూ వస్తూ ఉంటుంది. సో, హై స్పీడ్‌లో హై వోల్టేజ్ వచ్చేస్తది. కానీ మన బ్యాటరీని వచ్చేసి ఒక కాన్‌స్టాంట్‌గా మనం రీచార్జ్ చేస్తూ ఉండాలి. అంతేగాని ఎక్కువ వచ్చింది దానికి కదా అనేసి ఒకేసారి ఎక్కువ కరెంటు ఒకవేళ తక్కువ వస్తే అసలు ఏమి చార్జ్ చేయకుండా అట్లా పెట్టినామనుకో బ్యాటరీ డ్యామేజ్ అయిపోతది. ఇక్కడ సమస్య లో వోల్టేజ్ కాదు. హై వోల్టేజ్. ఆ హై వోల్టేజ్ వచ్చింది అంటే బ్యాటరీతో పాటు వైర్‌లన్నీ కాలిపోతాయి. కాబట్టి దాన్ని లిమిట్ చేయడానికి ఈ విధంగా ఉపయోగిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ రెగ్యులేటర్ ఉంది గదా! అది గూడా అట్లే చేస్తది. ఇప్పుడు ఫ్యాన్ రెగ్యులేటర్ చూడు. డైరెక్ట్‌గా మనం ఆహ్, ఈ రెగ్యులేటర్ లెగోకుండా కనెక్ట్ చేశామనుకో, ఒక స్విచ్ చేస్తాం. బయట నుంచి అంటే మన ఇంటికి ఎంతైతే సరఫరా అవుతుందో కరెంట్ దాన్ని బట్టి ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. ఎక్కువ కరెంట్ వస్తే ఎక్కువ స్పీడ్, తక్కువొస్తే తక్కువ స్పీడ్. మనం ఇప్పుడు రెగ్యులేటర్ ఫిక్స్ చేస్తాం గదా! అప్పుడు ఏమైపోతుంది? మనకు దాంట్లో 0-5 వరకు ఉంటాయి. 0 ఉంటే కంప్లీట్‌గా ఆఫ్, 5 అంటే ఫుల్ స్పీడ్. ఆ మధ్య రేంజ్‌లో మనకు నచ్చినట్లు పెట్టుకుంటాం. అది రెగ్యులేటర్. ఇక్కడ కూడా సేమ్ అదే పనే చేసేది. ఇది లిమిట్ చేస్తుంది గుర్తుపెట్టుకోవాలా? నెక్స్ట్ వన్. విచ్ వైండింగ్ హెల్ప్ టు ప్రొడ్యూస్ ద మాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ స్టార్టింగ్ సిస్టమ్? ప్రారంభ వ్యవస్థలో అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేయడానికి ఏ వైండింగ్ ఉపయోగపడుతుంది? ఇక్కడ మనకి స్టార్టింగ్ సిస్టమ్‌లో ఉంటుంది గదా! ఆ స్టార్టింగ్ మోటార్ దీంట్లో మాగ్నెటిక్ ఫీల్డ్ ఏది తయారు చేస్తుంది అనేసి క్వెషన్‌లో అడుగుతున్నాడు. మనకి మ్యాగ్నెట్ వచ్చేసి ఇది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది మ్యాగ్నెట్. ఎలక్ట్రో మ్యాగ్నెట్. దీంట్లో ఉండే కాయిల్ వచ్చేసి ఫీల్డ్ కాయిల్ లేదా ఫీల్డ్ వైండింగ్ అంటాం. ఫీల్డ్ వైండింగ్ అయిపోయింది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇంజిన్ లో పవర్ జనరేషన్? ఇంజిన్ తక్కువ విద్యుత్ ఉత్పత్తికి కారణం ఏంటి? ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న సజెషన్. ఒక సలహా. ఇది విద్యుత్ ఉత్పత్తి గాదు. ఇంజిన్‌లో తక్కువ పవర్ వస్తుంది. దీనికి కారణం ఏంటి? ఇక్కడ పిస్టన్ రింగ్ వర్న్ ఔట్, డిఫెక్టివ్ ఆయిల్ రిలీఫ్ వాల్వ్, లూజ్ ఫ్యాన్ బెల్ట్, డిఫెక్టివ్ ఆల్టర్‌నేటర్. సో, ఇక్కడ మనకి లో పవర్ జనరేషన్ అంటున్నాడు. పవర్ తక్కువగా జనరేట్ అవుతుంది అంటున్నాడు. ఓకేనా? దీనికి గల కారణం ఏంటి అంటే పిస్టన్ రింగ్ వర్న్ ఔట్. పిస్టన్ రింగ్ ఉంటుంది కదా! అది అరిగిపోతుంది. అది అరిగిపోయినప్పుడు మనకు సమస్యలొస్తాయి. ఏం సమస్యలొస్తాయి? ఒకటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఎక్కడ అంటే ఇక్కడ. ఇక్కడ డిస్కస్ చేసిన ప్రకారంగా ఏంటంటే ఒకవేళ మనకు ఇది ఎక్కువగా అరిగిపోయి ఇక్కడ పిస్టన్ అరిగిపోయిందన్నాం అని అనుకున్నాం.
పిస్టన్ అరిగిపోయినా, తర్వాత రింగ్ అరిగిపోయినా ఈ క్లియరెన్స్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే క్లియరెన్స్ పెరుగుతుందో మనకు ఒకవేళ ఆయిల్ ఉంటే ఆయిల్ ఇట్లా కంబషన్ చాంబర్‌లోకి వెళ్తది. అట్లా ఆయిల్ కాకోకుండా గాలి ఉందనుకుందాం. ఎందుకంటే మనకి కంబషన్ చాంబర్‌లో గాలి వెళ్తూ ఉంటుంది కదా! ఈ గాలి అంతా ఇట్లా ఎస్కేప్ అయిపోయి ఇట్లా బయటికెళ్ళిపోతది. ఎప్పుడైతే గాలి మనకి ఇక్కడ ఉండాల్సిండేది ఇక్కడ లేదో, మనకు కావాల్సినంత గాలి ఉండదు. అప్పుడు బర్నింగ్ అనేది ప్రాపర్‌గా జరగదు. ఓకేనా? సో, అది ఎప్పుడైతే బర్నింగ్ సరిగ్గా జరగదో, పవర్ గూడా సరిగ్గా ప్రొడ్యూస్ కాదు. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద పాసిబుల్ కాజ్ ఆఫ్ లో పవర్ జనరేషన్? తక్కువ విద్యుత్ ఉత్పత్తికి కారణం ఏంటి? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. విద్యుత్ ఉత్పత్తి కాదు. ఇది ఇంజిన్ పవర్. ఇంజిన్‌లో మళ్ళీ పవర్ తక్కువగా వచ్చింది. దీనికి కారణం ఏంటి? మోర్ సప్లై ఆఫ్ ఎయిర్ గాలి కావాల్సినంత సప్లై అవుతుంది. మోర్ సప్లై ఆఫ్ ఫ్యూయల్ ఇంధనం ఎక్కువ సరఫరా కావాల్సినంత ఫ్యూయల్ సరఫరా అవుతుంది. డిఫెక్టివ్ ఇంజెక్టర్ లోపభూయిష్ట ఇంజెక్టర్. ఇంజెక్టర్ సరిగ్గా పనిచేయట్లేదు. ఆప్షన్ డి డిఫెక్టివ్ ఆయిల్ ఫిల్టర్. ఆయిల్ ఫిల్టర్ సరిగ్గా పనిచేయట్లేదు. దీనిలో రైట్ ఆన్సర్ వచ్చేసి డిఫెక్టివ్ ఇంజెక్టర్. ఇంజెక్టర్ మనకి ఎప్పుడైతే సరిగ్గా మనకి ఇంజెక్ట్ చెయ్యదో, అప్పుడు మనకి పవర్ అనేది సరిగ్గా రాదు. ఇక్కడ ఉంటుంది కదా! ఇది ఇంజెక్టర్ అనుకుందాం. ఓకేనా? పెట్రోల్ ఇంజిన్ అయితే స్పార్క్ ప్లగ్ ఉంటుంది. డీజిల్ ఇంజిన్ అయితే ఇంజెక్టర్ ఉంటుంది. ఇంజెక్టర్ వచ్చేసి మనకి ఇక్కడ బర్న్ చేయాల. ఫర్ సపోజ్ ఇదే సిలిండర్ అనుకుందాం. ఈ పార్ట్‌నొచ్చేసి టీడీసీ అనుకుందాం. పిస్టన్ ఈటికి రావాలి గదా! సో, పిస్టన్ అక్కడ రావడానికంటే కొన్ని డిగ్రీల ముందు ఈ ఇంజెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే. ఇది పిస్టన్. పైన మనకి ఇంజెక్టర్ ఉంటుంది. ఆ ఇంజెక్టర్ ద్వారా మనకి ఇంజెక్షన్ అనేది జరగాల. ఇది క్లోజ్డ్. ఈడొక వాల్వ్ ఉంటుంది. ఈడొక వాల్వ్ ఉంటుంది. ఓకే. సరిగ్గా ఈ పాయింట్‌లో మనకి ఇంజెక్షన్ జరగాల. కానీ ఇక్కడ ఇంజెక్షన్ జరగట్లేదు అనుకో. లేదు ఇప్పుడు ఇదొచ్చేసి మనకి పిస్టన్ ఈడ ఉంది. ఇక్కడొచ్చిన తర్వాత మనకు ఇంజెక్షన్ జరిగిందనుకో. అది కంప్లీట్‌గా బర్న్ కాదు. దీనివల్ల మనకు ఒకటి మైలేజ్ తగ్గుతుంది. పవర్ గూడా తగ్గుతుంది. దాంతో పాటు మైలేజ్ ఇవన్నీ సరిగ్గా రావు. లో పవర్ గూడా వస్తుంది. అంటే తక్కువ పవర్ జనరేట్ అయితది. డిఫెక్టివ్ ఇంజెక్టర్. ఇక్కడ మీరు ఎలిమినేషన్ పద్ధతిలో గూడా చేయొచ్చు. మోర్ ఇదొచ్చేసి ఇక్కడ లో అడుగుతోంది. ఇక్కడ లోకి ఈక్వివలెంట్‌గా ఉండేవి 2 డిఫెక్టివ్. ఆయిల్ ఫిల్టర్ మనకు దేనికి సంబంధించినది గాదు. ఇంజెక్టర్ ఫ్యూయల్ సిస్టమ్‌కి సంబంధించిండేది. దట్స్ ఇట్. నెక్స్ట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన ఎక్స్‌గా గుర్తించబడిన భాగం పేరు ఏమిటి? సో, ఇది ఇక్కడ అడుగుతున్నాడు. ఇదొచ్చేసి స్టార్టర్ మోటార్. మనం ఇందాకే చూసామనుకుంటా. ఈ స్టార్టర్ మోటార్‌లో ఈ పార్ట్ అడిగాడు. ఇక్కడ మనకు కనిపించట్లేదు. కొంచెం ఇక్కడ చూడొచ్చు. ఈ పార్ట్ ఏంటి అనేసి. మీకు ఎగ్జామ్‌లో కూడా సేమ్ ఇలాగే చూడండి. అక్కడ ఏదో చిన్నగుందబ్బా! మాకు కళ్ళు సరిగ్గా కనిపించవు. మా ముందే పెద్ద పెద్ద సైట్లున్నాయి. నేను 24 గంటలు ఫోను చూస్తాను. ఇవన్నీ నాకు కనిపియవు. ఇవన్నీ కష్టం అని అనుకుంటే, మీకోసమే ఇచ్చాడు ఈ ఆప్షన్. క్లిక్ చేయి పెద్దగా అయిద్ది. ఓకేనా? దీన్ని కమ్యుటేటర్ అంటాం. ఈ పార్ట్‌ని కమ్యుటేటర్ అంటాం. మనం ఇందాకే చాలా సార్లు డిస్కస్ చేసినాం. ఆప్షన్ డి కమ్యుటేటర్. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ టెస్ట్ క్యారీడ్ ఔట్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన పరీక్ష రకం ఏమిటి? ఇదొచ్చేసి ఆల్టర్‌నేటర్‌లోని రోటర్ అన్నమాట. రోటర్‌లో ఉన్నటువంటి స్లిప్ రింగ్స్. ఇదొక స్లిప్ రింగ్, ఇదొక స్లిప్ రింగ్. ఈడిక్కడ చెక్ చేస్తున్నాడు. బల్బ్ ఉంది. సో, ఈ టెస్ట్‌నొచ్చేసి మనం ఏమంటామంటే షార్ట్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటాం. ఒకసారి ఈ ఇమేజ్ వచ్చేసి ట్రేడ్ ప్రాక్టికల్ టెక్స్ట్ బుక్‌లో ఉంది. అట్లా ఒకసారి లుక్ చేద్దాం. సో, ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇదే ఫిగర్. సేమ్ ఇదే అక్కడ కాపీ చేసి పేస్ట్ చేసేసాడు. ఇదొచ్చేసి షార్ట్ సర్క్యూట్. దీనికి బాగా గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే, డైరెక్ట్‌గా వచ్చే మెయిన్స్ కరెంట్ ఇక్కడ ఇస్తున్నాడు. 220 వోల్ట్స్ అంటే మనకి ఇంట్లో వచ్చే వోల్టేజ్ అనమాట. 220 వోల్ట్స్. కావాలంటే ఎవరైనా ఎలక్ట్రీషియన్ చదివే వాళ్ళని అడగండి. మన ఇంటికి ఎంత వోల్టేజ్ వస్తుంది అనేసి. మన ఇంటికొచ్చేసి 220 వోల్ట్స్ వస్తుంది. ఓకేనా? అట్లా డైరెక్ట్ మెయిన్స్ నుంచి ఇట్లా పెట్టేసి దీన్నొచ్చేసి షార్ట్ సర్క్యూట్ అంటాం. అంటే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ బల్బ్ ఉంటుంది. తర్వాత ఇది మెకానిక్ షాప్‌లో ఉంటాయి. ఎలక్ట్రీషియన్ షాప్‌లో ఉంటాయి. మనం ఏదైనా పని చేస్తుందా లేదా అనేసి తీసుకుపోయి వాడి దగ్గరికిస్తే వాడు చెక్ చేస్తాడు. మనకి పనయిపోతది. ఓకే. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బల్బ్ ఎప్పుడైతే బ్లింక్ అయితుందో, వెలుగుతుందో అప్పుడది పోయినట్లు. అంటే అన్ని సార్లు అట్లా పోయినట్లా అంటే మేబీ మనం అక్కడ తయారు చేసుకున్నటువంటి డివైస్ బట్టి మనం చెప్పొచ్చనమాట. ఈ కాలంలో ఈ బల్బులు ఇవన్నీ కాకోకుండా మనకి డిజిటల్ మల్టీమీటర్‌లొచ్చాయి. దాంతోటి చకచక చెక్ చేసేసుకోవచ్చు. ఈ షార్ట్ సర్క్యూట్, ఓపెన్ సర్క్యూట్ ఎవ్రీథింగ్. సో, ఇది పరిస్థితి. ఇదొచ్చేసి షార్ట్ సర్క్యూట్ టెస్ట్. నెక్స్ట్ వెళ్దాం.
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సర్క్యూట్ షోడ్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన సర్క్యూట్ పేరేంటి? ఈ సర్క్యూట్ పేరేంటి? ఈ సర్క్యూట్ వచ్చేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇదొచ్చేసి స్టార్టర్ మోటార్ యొక్క సర్క్యూట్. ఎందుకంటే ఇదొక సోలనాయిడ్. ఇదొచ్చేసి మన స్టార్టర్ మోటార్. ఓకే. ఇది పరిస్థితి. సో, స్టార్టింగ్ సర్క్యూట్. నెక్స్ట్ వన్. విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద స్టార్టర్ మోటార్ షాఫ్ట్? స్టార్టర్ మోటార్ షాఫ్ట్‌కు ఏది కనెక్ట్ చేయబడి ఉంది? సో, ఆహ్, స్టార్టర్ మోటార్‌లో మనకి షాఫ్ట్ అనేసి ఒకటుంటుంది. ఒక రాడ్ అనమాట. సెంట్రల్ రాడ్. ఓకే. ఆ రాడ్ ఇదే. ఈ రాడ్‌కి ఎండ్‌లో ఏముంది? డ్రైవ్ పినియన్ ఉంది. ఇదే మన ఆన్సర్. ఆ డ్రైవ్ పినియన్ వచ్చేసి ఫ్లై వీల్‌కి అటాచ్ అయ్యి రొటేట్ చేస్తది. ఆ ఫ్లై వీల్ కూడా తిరుగుతుంది అంతే. ఇక నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టెస్ట్ క్యారీడ్ ఔట్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన పరీక్ష పేరేంటి? అయితే దీనికి తర్వాత ఇంతకుముందు చూసిన డ్రాయింగ్‌కి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే అక్కడ 220 వోల్ట్స్ అనేసి ఉంది. ఇక్కడ వచ్చేసి 12 వోల్ట్స్ బ్యాటరీ యూజ్ చేస్తున్నాడు. డైరెక్ట్‌గా మనం మెయిన్స్ కరెంట్ గనుక యూజ్ చేస్తే అదొచ్చేసి షార్ట్ సర్క్యూట్ టెస్ట్. ఈ విధంగా బ్యాటరీ ఉందనుకో దాన్ని వచ్చేసి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటాం. ఓకే. కావాలంటే మళ్ళీ ఇంకోసారి చూద్దాం ట్రేడ్ ప్రాక్టికల్ టెక్స్ట్ బుక్‌లో. సో, ఇక్కడ చూడండి 220 వోల్ట్స్ ఉంది. ఇదొచ్చేసి షార్ట్ సర్క్యూట్ టెస్ట్. ఆ తర్వాత ఇక్కడ బ్యాటరీ ఉంది. ఇట్లా బ్యాటరీ ఉంటే అదొచ్చేసి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. అంతే. ఫినిష్. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ లో ఆయిల్ ప్రెషర్ ఇన్ ఇంజిన్? ఇంజిన్‌లో చమురు పీడనం తక్కువగా ఉండడానికి కారణం ఏమిటి? సో, ఆయిల్ ప్రెషర్ తక్కువుంది. ఆప్షన్ ఏ డిఫెక్టివ్ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్, లోపభూయిష్ట పీడన ఉపశమనం వాల్వ్, డిఫెక్టివ్ ప్రెషర్ గేజ్, లోపభూయిష్ట ప్రెషర్ గేజ్. ఆప్షన్ సి లూజ్ బ్యాటరీ క్లాంప్, వదులుగా ఉండే బ్యాటరీ బిగింపు. ఆప్షన్ డి క్లాగ్డ్ ఎయిర్ క్లీనర్, అడ్డుపడే ఎయిర్ క్లీనర్. దీంట్లో లూబ్రికేషన్ సిస్టమ్‌కి సంబంధించిన క్వెషన్ అడిగాడు. ఫస్ట్ ఎలిమినేట్ చేసేద్దాం. ఈ బ్యాటరీ వచ్చేసి ఛార్జింగ్ సిస్టమ్‌కి సంబంధించినది. ఎయిర్ క్లీనర్ ఇవన్నీ కూడా ఇంటేక్ సిస్టమ్‌కి సంబంధించినది. ఇప్పుడు సి, డి క్యాన్సిల్. ఇప్పుడు కాంపిటీషన్ ఉండేది ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఈ రెండిట్లోనే ఉంది. ఇక్కడ లో ఆయిల్ ప్రెషర్ అన్నాడు. ఇంజిన్‌లో ఆయిల్ ప్రెషర్ తక్కువగా ఉంది అన్నాడు. ఆ ప్రెషర్‌కి రిలేటెడ్‌గా 2 ఉన్నాయి. అంటే డిఫెక్టివ్ ఉంది, ప్రెషర్ ఉంది. డిఫెక్టివ్, ప్రెషర్ ఉంది. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కడ? ఆ డిఫెక్టివ్ ఉన్నటువంటిది రిలీఫ్ వాల్వా? లేకపోతే గేజా? రెండిట్లో. దీంట్లో వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రెషర్ రిలీఫ్ వాల్వ్. బట్ టెక్స్ట్ బుక్‌లో చూసి కొంచెం ఈ క్వెషన్‌లో ఆప్షన్స్ కొంచెం చేంజ్ చేసుంటే బాగుంటుంది. ఎందుకు అంటే లో ప్రెషర్ అని ఉంది కదా! లో ఆయిల్ ప్రెషర్. దీనికి మన టెక్స్ట్ బుక్‌లో 2 కారణాలు ఇచ్చాడు. 2 కాదు ఇంకొంచెం ఎక్కువే ఇచ్చాడు. ఒకసారి చూపిస్తా. యెస్. ఇక్కడ చూడండి లో ఆయిల్ ప్రెషర్ అనేసి ఇక్కడ ఇచ్చాడు. దీంట్లో డిఫెక్టివ్ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్రాంక్ షాఫ్ట్ ఇవి ఇచ్చాడు. దాంతో పాటు ఇక్కడ చూడండి డిఫెక్టివ్ ఆయిల్ ప్రెషర్ గేజ్. సో, 2 ఇక్కడ ఇచ్చాడు. మరి ఇవే 2 ఇక్కడ గూడా ఉన్నాయి. ప్రెషర్ గేజ్ ఉంది. తర్వాత ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ ఉంది. మరి ఏది? సో, ఇట్లా కన్‌ఫ్యూజన్ లేకోకుండా ఇంకొంచెం క్లియర్‌గా ఇస్తే బాగుంటుంది. బట్ ఫర్ నౌ మనం ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ కిందకెళ్ళిపోదాం. ఈ క్వెషన్ వచ్చిందంటే ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ గుర్తుపెట్టుకోండి. లూబ్రికేషన్ సిస్టమ్‌లో వస్తుంది ప్రెషర్ రిలీఫ్ వాల్వ్. ఈ ఆయిల్ గ్యాలరీస్ ఉంటాయి కదా! దాంట్లో ఎంత ప్రెషర్ ఉండాలి అనేసి ఈ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ ఫిక్స్ చేస్తది. ఎక్కువ ప్రెషర్ అయినప్పుడు అది ఓపెన్ అయిపోయి ఆయిల్‌ని తీసేస్తది సిస్టమ్ లోపల నుంచి. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ లో ఆయిల్ ప్రెషర్ ఇన్ ఇంజిన్? ఇంజిన్‌లో చమురు పీడనం తక్కువగా ఉండడానికి కారణం ఏమిటి? ఇది ఇందాకే చూసేసాం. దాంట్లో క్లియర్‌గా ఉంది. వర్న్ ఔట్ క్రాంక్ అండ్ క్యామ్ షాఫ్ట్ బేరింగ్. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఇక్కడ ఉంది. క్రాంక్ షాఫ్ట్ అండ్ క్యామ్ షాఫ్ట్ బేరింగ్ వర్న్ ఔట్. ఇదే క్వెషనే మనకి ఇక్కడ రిపీటెడ్. సో, అయిపోయింది పని. జస్ట్ అలా చూసుకోండి పనయిపోతది. ఒకవేళ లేదా మీరు ఏ విధంగా చేయొచ్చంటే ఇక్కడ లూబ్రికేషన్ సిస్టమ్ గురించి అడిగాడు కదా! ఆ సిస్టమ్‌ని చూడండి. మిగిలినవన్నీ రిమూవ్ చేయండి. ఈ డిఫెక్టివ్ ఇంజెక్టర్ వచ్చేసి మనకి ఇంజెక్షన్ సిస్టమ్, ఫ్యూయల్ సిస్టమ్‌కి సంబంధించినది. సో, కాదు. నెక్స్ట్ వీక్ కంప్రెషన్. ఈ వీక్ కంప్రెషన్ కూడా మనకి పవర్ జనరేషన్ దాంట్లో ఉపయోగపడుతుంది. ఇది కూడా కాదు. ఆ తర్వాత డిఫెక్టివ్ బ్యాటరీ. ఇది వచ్చేసి ఛార్జింగ్ సిస్టమ్‌కి సంబంధించింది. ఈ విధంగా ఎలిమినేట్ చేసినా పెట్టేయొచ్చు. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇంజిన్ లో పవర్ జనరేషన్? ఇంజిన్ తక్కువ విద్యుత్ ఉత్పత్తికి కారణం ఏంటి? విద్యుత్ ఉత్పత్తి కాదు. లో పవర్ జనరేషన్. దీనికి కారణం ఏంటి? వీక్ కంప్రెషన్ అంటే బలహీనమైనటువంటి కంప్రెషన్. ఇప్పుడు కుదింపు అన్నాను నేను కంప్రెషన్ అంటున్నాను. ఆప్షన్ బి డిఫెక్టివ్ ఆల్టర్నేటర్. లోపభూయిష్ట ఆల్టర్నేటర్ అంటే ఆల్టర్నేటర్ సరిగ్గా పనిచేయట్లేదు.
ఆప్షన్ సి ఎక్స్టర్నల్ లీకేజ్ ఆఫ్ ఆయిల్, చమురు బాహ్య లీకేజ్, ఈ ఆయిల్ అనేది లీక్ అయిపోతుంది. ఆప్షన్ డి క్లాగ్డ్ థర్మోస్టాట్ వాల్వ్, అడ్డుపడే థర్మోస్టాట్ వాల్వ్ అడ్డుపడుతుంది. ఇక్కడ సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ జనరేషన్ అన్నాడు. అంటే ఇది ఇంజిన్ యొక్క పవర్ సంబంధించి, అంటే ఫ్యూయల్ సిస్టమ్ సంబంధించి. ఫ్యూయల్ సిస్టమ్ సంబంధించి ఉంది కాబట్టి రిమైనింగ్ వాటన్నిటిని ఎలిమినేట్ చేసేద్దాం. ఆల్టర్‌నేటర్ వచ్చేసి ఛార్జింగ్ సిస్టమ్‌లోకొస్తది, ఎలిమినేటెడ్. ఆయిల్ ఇవంతా కూడాను ల్యూబ్రికేషన్ సిస్టమ్‌లోకొస్తది, అది ఎలిమినేటెడ్. థర్మోస్టాట్ వాల్వ్ ఇదొచ్చేసి కూలింగ్ సిస్టమ్‌లోకొస్తుంది, ఇది ఎలిమినేటెడ్. ఇక్కడ వీక్ కంప్రెషన్ కరెక్ట్. వీక్ కంప్రెషన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఎక్కడ అంటే ఇక్కడ. యెస్. ఈ సమయంలో మనం డిస్కస్ చేసినాం గదా! ఇక్కడ ఏమైపోతుంది అంటే మనకు వీక్ కంప్రెషన్ కావడానికి కారణం ఏంటంటే లోపల ఉన్నటువంటి గ్యాసెస్ ఇట్లా గ్యాప్‌లోంచి ఇట్లా లీక్ అయ్యి ఎళ్ళిపోతున్నాయి. ఎప్పుడైతే గ్యాసెస్ లీక్ అయ్యి ఎళ్ళిపోతాయో మనకిక్కడ తగినంత గ్యాసెస్ ఉండవు కంబషన్ చాంబర్‌లో. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు లో పవర్ వస్తుంది. మైలేజ్ తక్కువ ఇవన్నీ గూడా. అది వీక్ కంప్రెషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ క్వెషన్. విచ్ పార్ట్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఎ వెహికల్? వాహనంలో విద్యుత్ ఉత్పత్తిని చేసే భాగం ఏంటి? ఇది చాలా కరెక్ట్‌గా ఇచ్చాడు. ఆప్షన్ ఏ బ్యాటరీ, ఆప్షన్ బి స్టార్టింగ్ మోటార్, ఆప్షన్ సి ఆల్టర్‌నేటర్, ఆప్షన్ డి ఇగ్నిషన్ కాయిల్. మనం ఇంతవరకు డిస్కస్ చేసాం దీంట్లో ఆల్టర్‌నేటర్. ఆల్టర్‌నేటర్ లేదా డైనమో ఇదొచ్చేసి మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. డైనమో వచ్చేసి పాత ఇంజిన్‌లలో ఉపయోగించేవాళ్ళు. ఆల్టర్‌నేటర్ వచ్చేసి కొత్త ఇంజిన్‌లలో ఉపయోగిస్తున్నారు. కొత్త ఇంజిన్‌లో ఆల్టర్‌నేటర్ ఉపయోగించడానికి గల కారణం ఏంటంటే ఇది లో ఆర్‌పిఎంలో కూడా తగినంత ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తది. ఆల్టర్‌నేటర్ అని ఎందుకంటారంటే ఆహ్, ఈ ఆల్టర్‌నేటర్ వచ్చేసి ఫస్ట్ ఏసీ కరెంట్‌ని జనరేట్ చేస్తది. ఏసీ కరెంట్‌ని మళ్ళీ డీసీగా మార్చుకుంటాం బై యూజింగ్ రెక్టిఫైయర్ అండ్ డయోడ్స్. ఓకే. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద మెకానికల్ కాజ్ ఫర్ ఇంజిన్ డస్ నాట్ స్టార్ట్? ఇంజిన్ ప్రారంభించని యాంత్రిక కారణాలు ఏంటి? ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లేదు. దానికి సంబంధించినటువంటి మెకానికల్ కాజెస్ ఏంటి అని ఇక్కడ అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూజ్ ఫ్యాన్ బెల్ట్. ఇక్కడ తెలుగులో ట్రాన్స్‌లేషన్ చానా కష్టం కాదు. చాలా తప్పుగా ఉంది. స్టార్టర్ మోటార్ మౌంట్ బోర్డ్‌లు వదలు ఇది కాదు. ఈ ఫ్యాన్ బెల్ట్ లూజ్‌గా ఉందంటున్నాడు. ఇది కూలింగ్ సిస్టమ్‌కి సంబంధించిండేది. నెక్స్ట్ వచ్చేసి చోక్డ్ ఫ్యూయల్ హోస్. ఫ్యూయల్ యొక్క పైప్ ఉంటుంది కదా! అది చోక్డ్ అంటే మడత పడిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ సి డిఫెక్టివ్ రెగ్యులేటర్. లోపభూయిష్ట రెగ్యులేటర్ రావాలా ఇక్కడ థర్మోస్టాట్ వాల్వ్ వచ్చింది. తప్పు. ఆప్షన్ డి బ్యాటరీ ఫుల్ చార్జ్. బ్యాటరీ ఫుల్ చార్జ్ అంటే ఇక్కడ అడ్డుపడే ఇంధనం పడిపోతానుంది. నా సజెషన్ మీకేంటి అంటే ఈ ఇంగ్లీష్‌లో చూడండి. ఎందుకంటే ట్రాన్స్‌లేషన్‌లో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో పాపం ఎన్నో లాంగ్వేజెస్‌లో ఇవి ట్రాన్స్‌లేట్ చేయాలి కాబట్టి వాళ్ళకి టైం సరిపోదు. సో, ఇది పరిస్థితి. ఇంజిన్ స్టార్ట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే మనకి ఫ్యూయల్ సిస్టమ్‌కి సంబంధించినది ఒకే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. చోక్డ్ ఫ్యూయల్ హోస్. అంటే ఫ్యూయల్ ఏదైతే ఉందో పైప్ ఫ్యూయల్ తీసుకెళ్ళే పైప్ అది మడత పడిపోయింది. మడత పడినప్పుడు ఫ్యూయల్ పోతుందా? పోదు. అప్పుడు ఇంజిన్ స్టార్ట్ కాదు కదా! నెక్స్ట్ వన్. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ థర్మోస్టాట్ స్టక్? థర్మోస్టాట్ ఇరుక్కుపోతే ఏం జరుగుతుంది? ఆప్షన్ ఏ పైప్ బైపాస్ పోర్ట్ ఓపెన్ అవుతుంది. ఆప్షన్ బి ఇంజిన్ ఓవర్‌హీట్, ఇంజిన్ వేడెక్కుతుంది. ఆప్షన్ సి ఇంజిన్ రన్ అట్ ఆపరేటింగ్ టెంపరేచర్, ఇంజిన్ ఆపరేటింగ్ టెంపరేచర్‌లో నడుస్తుంది. అంటే నడుస్తది. ఆప్షన్ డి ఇంజిన్ గెట్ కూల్, ఇంజిన్ సల్లగా అయిపోద్ది. ఇక్కడ చూడండి థర్మోస్టాట్ స్టక్ అయింది అంటున్నాడు. అంటే థర్మోస్టాట్ ఏం చేస్తుందో మనం లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పుకున్నాం. కూలింగ్ సిస్టమ్‌లో వచ్చినప్పుడు. ఆ థర్మోస్టాట్ ఇంజిన్‌లో హెడ్ దగ్గర ఉంటుంది. ఆ హెడ్ లోపల వార్మ్ వాటర్ ఉంటుంది కదా! ఆ వార్మ్ వాటర్ అంతా కూడాను రేడియేటర్‌కి పంపియాల. ఇప్పుడు ఆ థర్మోస్టాట్ వల్ల స్ట్రక్ అయిపోయిందే, రేడియేటర్‌కి పోతుందా? పోదు. రేడియేటర్‌కి ఎప్పుడైతే పోదో, ఆ వాటర్ అంతా కూడాను ఇక్కడ మన ఇంజిన్‌లోనే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు అట్లా సర్క్యులేట్ అయితున్నప్పుడు దాన్ని కూలెంట్ వచ్చి చల్లగా కాదు. వేడిగా అట్లాగే ఉంటుంది. అలాగే ఉంటుంది కాబట్టి ఇంజిన్ అనేది ఓవర్ హీట్ అయితది. సో, ఇది మన 50 క్వెషన్స్ సబ్మిట్ చేసేద్దాం. సో, ఇది పరిస్థితి. తర్వాత నా యొక్క సజెషన్ ఏంటంటే ఆహ్, మీరందరూ ఈ నిమి మాక్ టెస్ట్ యాప్స్ ఫ్రీక్వెంట్‌గా రాస్తూ ఉండండి. సో దట్ నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్‌లో క్లియర్ అయిపోతుంది. దీంతో పాటు మనం ముగించే ముందు ఈ యొక్క ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో దీంట్లో ఒక్కసారి చూడండి. ఒక పనైపోతుంది.
సో, ఇక్కడ ఆల్టర్‌నేటర్ గురించి ఇచ్చాడు. మనం ఎక్కువ డీప్‌గా డిస్కస్ చేయట్లేదు. ఎక్కువ డీప్‌గా ఇచ్చి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ మైండ్‌ని నేనెందుకు పాడు చేయాల? సో, ఇంజిన్‌లో ఉండే పార్ట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో, నో నీడ్ టు డిస్కస్ అగైన్. దీంట్లో రోటర్‌లో ఉన్నటువంటి పార్ట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఒకవేళ స్క్రీన్ పాస్ చేసి ఇంకొకసారి చూసుకోవచ్చు. దీంట్లో 2 స్లిప్ రింగ్స్ ఉంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ డయోడ్స్ ఏం పని చేస్తాయనేసి క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అలో కరెంట్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. కేవలం కరెంట్ ఒక డైరెక్షన్‌లో మాత్రమే వెళ్ళేలా చేస్తాయి. ఇంకో డైరెక్షన్‌లో రానియ్యవు. తర్వాత ఇదే ఏసీ కరెంట్ డీసీగా మారుస్తుంది. ఏసీ కరెంట్ అంటే ఇట్లా 2 వైర్‌లలో వస్తది. డీసీ కరెంట్ అంటే కేవలం ఒక వైర్‌లో మాత్రమే కరెంట్ వస్తుంది. ఆ తర్వాత రెగ్యులేటర్ ఏం చేస్తుంది అనేసి ఇక్కడ ఇచ్చాడు. ఈ రెగ్యులేటర్ ఏం చేస్తుంది అంటే హైయర్ వోల్టేజ్ అంటే మనకి ఎంతైతే వోల్టేజ్ కావాలో అంత వోల్టేజ్ మాత్రమే పంపించేలా చేస్తుంది. ఆ తర్వాత ఇది డయోడ్స్ యొక్క రెక్టిఫైయర్ బ్రిడ్జ్ అనేది ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి కన్‌స్ట్రక్షన్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన పనేం లేదు. ఆ తర్వాత ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదొచ్చేసి ఛార్జింగ్ సర్క్యూట్ సంబంధించినది. ఇది ఎలా గుర్తుపట్టాలి అంటే ఒకటి కాయిల్ గుర్తుపెట్టుకోండి. ఒక కాయిల్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీని గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా మనం ఛార్జింగ్ సర్క్యూట్ అనేసి ఒకటి ఐడియా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. స్టార్టర్ మోటార్‌లో ఉండే పార్ట్స్ స్క్రీన్‌షాట్ తీసుకొని ఒకసారి చకచకా చూసేయండి. ఓకే. తర్వాత ఈ స్టేట్‌మెంట్ పైన మనకు క్వెషన్ అడగడం జరిగింది. బ్రషెస్ వచ్చేసి కంప్యూటర్ పైన కాంటాక్ట్ అయితాయి. ఈ విషయం గుర్తుకుంటే చాలు. ఆ తర్వాత సేమ్ దీంట్లో ఉండే పార్ట్స్, దీంట్లో ఉండే డ్రైవ్స్ ఓకే. డ్రైవ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే యాక్సిల్ డ్రైవ్ పైన అడిగాడు. బట్ ఇంతకుముందు వేరే డ్రైవ్ పైన అడిగాడు. కాబట్టి మీరు ఇవి గుర్తుపెట్టుకుంటే హ్యాపీ. ఒకవేళ మార్చాడనుకోండి ఎగ్జామ్‌లో కంగారు పడుకోకుండా మనం ఆన్సర్ చేయొచ్చు. ఆ సజెషన్ ఏంటంటే వీలైతే ఒకసారి డ్రా చేయడానికి ట్రై చేయండి రఫ్‌గా. అంటే యాస్ ఇట్ ఈజ్ ఇట్లా ప్రింట్ గుద్దినట్లు అవసరం లేకోకుండా కొంచెం పైపైన డ్రా చేయడానికి ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది. అంటే ఎక్కువ సేపు గుర్తుపెట్టుకోగలుగుతాం. ఇంగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఆహ్, దీనిలో బేస్ పైన డైరెక్ట్‌గా అడిగాడు. దీనిపైన అడిగాడు. సో, ఏదైతే టిక్ మార్క్ చేసామో స్క్రోల్ చేసేట సమయంలో పాస్ చేయండి. స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేదా మీ టెక్స్ట్ బుక్‌లో మార్క్ చేసుకోండి. ఈజీగా అయిపోద్ది. ఇంజిన్ ఓవర్ హీటింగ్ మీద ఎక్కువ క్వెషన్‌లు అడిగాడు ఇప్పుడు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో, తర్వాత నెక్స్ట్ వచ్చేసి లో పవర్ జనరేషను, తర్వాత లో ఆయిలు ఇవన్నీ కూడా అడిగాడు. ఈ టేబుల్స్ వీలైతే గుర్తుపెట్టుకుంటే హ్యాపీ. అట్‌లీస్ట్ ఇప్పుడు ఏవైతే రెడ్‌గా టిక్ మార్క్ చేశానో అవన్నా గుర్తుపెట్టుకోండి. మేబీ ఎగ్జామ్‌లో రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత నేను ఈ పీడీఎఫ్ అంతటిని గూడా మీకు ఏదో ఒక విధంగా ఇప్పుడు ఏవైతే హైలైట్ చేశానో, అవి మీకు వచ్చేలాగా నేను ఏదో ఒక అరేంజ్‌మెంట్ చేస్తాను. త్రూ గూగుల్ డ్రైవ్ కావచ్చు, లేదంటే దీంట్లో అప్‌లోడ్ ఆప్షన్ ఏడన్నా ఉంటే అక్కడ చేస్తాను. సో దట్ డౌన్‌లోడ్ చేసుకొని ఇదే పీడీఎఫ్‌లో ఏవైతే ఉన్నాయో మీరు లాస్ట్ మినిట్‌లో రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దట్స్ ఇట్. ఇదే మన లాస్ట్ అండ్ ఫైనల్ సెషన్. ఆల్ ది బెస్ట్ టు యువర్ ఎగ్జామినేషన్స్.